अच्छा पराठा भी दिए, मामी के लिए बनाए पराठे, लेकिन जब वहां सो गए थे यहाँ यहाँ सो गए तो वहां उठ गए, यहाँ सो गए थे फिल्म में सो गए थे तो पानी कैसे निकाल मम्मी? नको निकाल तो खराब होता, ज्यादा होता है पानी, बहुत पतला होता है सालन का तेल से वो तेल इधर उधर हटा के डाल दो। फिर नाश्ता में कुछ बना ले रहे अलारा अलारा वैसे ऊपर करो, आवाज सुनाई दिया। Good morning, sir. Right. Right. So I'm gonna, very good morning to all. So today actually we are going to complete, electric charge and field chapter. Whatever we left yesterday, we have to complete that problems, then moving into the new chapter. Okay. So still I can see only the members seems to be 31. I don't know why you guys are taking more time to join. Every day you're taking more time. I don't want you to, right? మీరందరూ కూడా ఏంటంటే షార్ప్ క్లాస్ అంటే క్లాస్కి రావాలన్నా మనకు లైవ్ క్లాస్ ఎలా ఉంటుంది, ఇట్ షుడ్ బి లైక్ దాట్ ఓన్లీ. మీన్ డైరెక్ట్గా మనకు ఎట్లా ఉంటుందో అలాగనే టైంకి వచ్చేసేయాలి మీరు. సో మీరు టైం వేస్ట్ అవుతుంది మనకి రోజు, ఎవ్రీడే వీఆర్ వేస్టింగ్ లైక్ ఇన్ ఎనీథింగ్. సో ఇంకా మనకు ఈ చాప్టర్ నుంచి మనకు ఇప్పుడు చెప్తున్న చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి బేటా. సో చెప్పుకోబోయే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పొటెన్షియల్ నుంచి 2 క్వశ్చన్స్, కెపాసిటర్స్ అండ్ పొటెన్షియల్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో లెట్ మీ share the screen. Whatever we left yesterday, we can complete those problems. Right?
What happened? This is still. Okay. Then, yeah, let me move to the. Right. Okay, yeah. Again, once again, good morning to all. So let us complete the problem that we left yesterday. Okay. What happened? This. Right, beta. So as you guys know that problems ఎలా వస్తాయంటే మనకు మీటర్ బ్రిడ్జ్ మీద రావచ్చు, విన్స్టన్ బ్రిడ్జ్ మీద రావచ్చు, ఎలానైనా రావచ్చు. సో కాబట్టి కిర్చాఫ్ లాస్ మీద రావచ్చు. సో ప్రాబ్లమ్స్ మనకు వేరియస్ మనకు ఉన్నటువంటి కలర్ కోడ్స్ మీద రావచ్చు, పొటెన్షియోమీటర్ మీద రావచ్చు. సో ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒకటేమో కొంచెం టఫ్ లెవెల్ ఉంటుంది, ఒకటేమో ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టు అయితే మనకు మీటర్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లం ఉంది కదా, ఇట్స్ వెరీ ఈజీ ప్రాబ్లం. సో ఇక్కడ ఇచ్చినటువంటి మీటర్ బ్రిడ్జ్ లో మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఒక అన్నౌన్ రెసిస్టెన్స్, తెలియని నిరోధం ఒకటి ఇచ్చాడు. కింద ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మనకు ఎక్కడికైతే అంటే తెలుసు కదా మీటర్ బ్రిడ్జ్ అంటే వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మీటర్ బ్రిడ్జ్. మీటర్ బ్రిడ్జ్ లో బేసికల్ గా మనము డిస్టర్బ్ అవుతుందా? ఓకే, యా, లెట్ మీ ఇంక్రీజ్ మై ఫ్రీక్వెన్సీ. సో మీటర్ బ్రిడ్జ్ లో మనకి ఏమవుతుంది బెట, ఇట్ వర్క్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విన్స్టన్ బ్రిడ్జ్. సో కాబట్టి ఎక్కడైతే మనకు 0 అవుతుందో అంటే గాల్వాని మనం జాకీని తీసుకొచ్చి జరుపుతూ ఉంటాం మీటర్ ఉన్న వైర్ పైన, అక్కడ ఏమవుతుందంటే అక్కడ మనకు గాల్వానా మీటర్ లో అపవర్తనం 0 అవుతుంది, డిఫ్లెక్షన్ 0 అవుతుంది, అప్పుడున్న లెంత్ L1 అవుతుంది. ఓకే, సో ద రిమైనింగ్ లెంత్ షుడ్ బి L2, right? So then what happened? So this by this, so 50 pi by L1 R by this is L1 is how much? 20. R L2 is how much? Remaining 100 minus 20 how much? 80. So this is going to be 18. Okay, so we know that the from here to here it's a 20, from here to here 80. So from this formula 55 by, so basically R by L1 by L2 formula. So 55 by L1 is equal to R by 80. So you're going to get R value simply 220 ohms. Okay, mute avalana, mute avalana. I can hear some sound, so I don't want to hear any sound from you side. So Ashwin sir, you can mute all please. Okay, so moving into the next slide. So this is a okay. Yeah, this problem also we have completed yesterday, but let me quickly finish it. So ikkada endante, so manaku 0.2 ohm antar nirodhamu ante small r, which is given here. Okay, 15 voltage లో EMF is given. This is EMF also given. విద్యుత్ చాలా బలం గల ఘటంలో పటంలో చూపిన విధంగా మనకు ఘటం నుంచి తీసుకునే విద్యుత్ ప్రవాహం ఎంత, I విలువ కనుక్కో అంటుంది బెట. మనకు మెయిన్ పాయింట్స్ ఇట్లా నోట్ చేసుకుంటే అంతర్నిరోధం ఇచ్చాడు, R ఇచ్చాడు, EMF ఇచ్చాడు, స్మాల్ r is given, right? Small r is 0.5 beta. Okay, right. Capital manaku EMF also is given. EMF is also given as విద్యుత్ చాలా బలం ఎంత ఇచ్చిండనా 15 voltage ఇచ్చాడు. ఓకే, సో తర్వాత ఏంటంటే వన్ స్టూడెంట్ మ్యూట్ అవ్వరు. ఓకే, మ్యూట్ అవ్వాలని ఎవరో ఒకరు స్టూడెంట్ మ్యూట్ అవ్వలేదు, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, మ్యూట్ యువర్ సెల్ఫ్. కెన్ యూ చెక్ యువర్ మ్యూట్ కండిషన్, మ్యూట్ స్టేటస్?
Sir. Ashwin sir, can you mute all? So let me mute my all. All participate unmute themselves. Still they are again. Hello. Sir, Ashwin sir, are you there? Right. So, మనకి ఇక్కడ ఏంటంటే, so EMF is given, అంతర్నిరోధం is given, right? So మనకి ఇక్కడ రెసిస్టెన్స్లు ఉన్నాయి బెట. సో ఇక్కడ ఒకటి, సో here 7, here 10, here 1. So we have to find effective resistance. So ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరు మ్యూట్ అవ్వాల బెట, డోంట్. సో ఇక్కడ ఏంటన్నా, ఇక్కడ నుంచి చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ తీసుకోండి బెట. సో ఇక్కడికి వెళ్ళి ఇట్లా చెప్పాను, చాలా మంది లేరని మళ్ళీ జస్ట్ రివైజ్ చేస్తున్నా అంతే. ఓకే సార్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూస్తే మన కరెంటు అన్ని నిరోధాల గుండా వెళ్ళిపోతుంది బెట. అంటే ఈ 3 నిరోధాలు చూడండి, ఎక్కడ డిస్టర్బ్ అంటే కరెంట్ అనేది డివైడ్ అవ్వట్లేదు. మనం ఒకటే గుర్తుంచుకోవాలా, ఎప్పుడు మనము శ్రేణి సంధానం వాడాలి, ఎప్పుడు మనము సమాంతర సంధానం వాడాలి. వెన్ వీ హ్యావ్ టు యూజ్ సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టర్స్. అయితే కరెంటు డివైడ్ అవ్వట్లే బెట, ఈ 3 నిరోధాల గుండా మనకు కరెంటు డివైడ్ అవ్వట్లేదు. ఒకటే దారి ఉంది, ఇంకొక దారి లేదు. కాబట్టి ఈ మూడింటిని మనము శ్రేణి సంధానం కాబట్టి R is equal to R1 plus R2 plus R3. ఈ మూడింటిని మనం చేసినట్టు అయితే ఇక్కడ 10 ఉంది, 7 ఉంది, 1 ఉంది, టోటల్ ఎంత 18 అవుతుంది బెట. సో ఈ 18 తోని ఇక్కడ ఉన్నటువంటి 6 జంక్షన్ వచ్చింది. ఇక్కడ జంక్షన్ ఉంది కదా, జంక్షన్ ఉంది కాబట్టి కరెంట్ డివైడ్ అయిపోతుంది. ఇటు వెళ్ళొచ్చు కరెంట్, ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. సో కాబట్టి when the current is dividing, when the current direction is changing, when the current is moving into 2 direction, then we have to go for the parallel combination. సో సమాంతర సంధానానికి వెళ్ళాలి అప్పుడు. సో 18 కు 6 సమాంతర సంధానం అంటే 1/R is equal to 1/R1 plus 1/R2 బెట. సో జనరల్ ఫార్ములా is what? సమాంతర సంధానానికి 1/R is equal to 1/R1 plus 1/R2, రైట్. కాకపోతే ఇక్కడ మనము సింప్లిఫై ఫార్ములా వాడుతున్నాం. మళ్ళీ ఇదంతా ఎందుకని చెప్పి what we are doing here is we are simply using the ఇక్కడ ఏమైతుందంటే R కావాలంటే మనకు R1 R2 by R1 plus R2 రాయొచ్చు, ఈ ఫార్ములా రాయొచ్చు బెట. సో ఇది మనం R తీసుకోవాలంటే ఇక్కడ R తీసుకుంటే మనకు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, R1 R2, ఈ R1 ఇటు పోతుంది, R1 plus R2 by R1 R2 రివర్స్ చేస్తే మనకు వచ్చేది R1 ఓకే, R2 ఓకే, సో దెన్ బై R1 plus R2 బెట, R1 plus R2 ఓకే. సో ఈ విధంగా మనకు అంటే ఇక్కడ R1 R2 ఒకటేమో మనకు ఎంత వచ్చింది 18 వచ్చింది మూడింటితోని, అదొకటి R1 అనుకుంటే R2 మనకి ఇక్కడ ఒకటి 6 అనుకుంటాం, ఈ రెండింటిని ఏకంగా వచ్చేది R2 అనుకుంటున్నాం. సో 6 18 కి సమాంతర సంధానం చేస్తే మనకు 4.5 వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి 4.5. ఇప్పుడు చూడండి కరెంట్ మళ్ళీ కూడా సేమ్ డైరెక్షన్, ఈ మొత్తం వలయం ఒకటే అవుతుంది అప్పుడు. సో కరెంట్ ఎక్కడ డివైడ్ అవుతలేదు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 4.5 వచ్చింది బెట, 4.5 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు చూసినట్టు అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 కానీ 4.5 కానీ, ఇక్కడ ఉన్నటువంటి 2 కానీ, ఇక్కడ ఉన్నటువంటి 0.5 ఇవన్నీ కూడా శ్రేణి సంధానంలో ఉన్నాయి. కాబట్టి ఈ 4ని కూడితే వచ్చేది 15 వస్తుంది. కాబట్టి విద్యుత్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి, V ఈజ్ ఈక్వల్ టు IR కదా. సో I ఈజ్ ఈక్వల్ టు V/R కాబట్టి 15 కొట్టివేస్తే 1 వస్తుంది. సో ఓకే. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ నాట్ టఫ్ ప్రాబ్లం, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్
అంటే ఎట్లా సమాంతర సంధానము మనకు లెక్కలకు వచ్చే వరకు మనం బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేయాలా. ఓహో ఇవి శ్రేణి సంధానంలో ఉన్నాయి, ఇవి సమాంతర సంధానంలో ఉన్నాయి అనేది యూ షుడ్ ఆస్క్ యువర్ బ్రెయిన్ టు థింక్. ఇమ్మీడియట్లీ నీ బ్రెయిన్ కి ఒక ఐడియా రావాలి. ఓకే, సో మూవింగ్ ఇన్ టు రైట్, స్టిల్ 75 ఉన్నారు మనోళ్ళు. రైట్, సో ఇది కూడా చెప్పామా కదా, ఇది కూడా చెప్పినట్టున్నా కదా, చెప్పలేదా? చెప్పినా డిడ్ చెప్పలేదు సార్. ఓకే, ఒక బ్యాటరీ ఉంది బెట, బ్యాటరీకి 16 ఓం నిరోధానికి సమాంతరంగా కలిపినప్పుడు ఒక బ్యాటరీ యొక్క నిరోధాన్ని బ్యాటరీని కలుపుతున్నాడు. బ్యాటరీని దేనికి నిరోధము? క్యాపిటల్ ఆర్ 16 ఓం నిరోధానికి సమాంతరంగా కలిపినప్పుడు, సపోజ్ ఇక్కడ బ్యాటరీ ఉంది, ఓకే, దానికి సమాంతరంగా కలపాలన్నాడు ఏది? నిరోధాన్ని. సో ఇది మనకు 16 ఓమ్స్, ఇది ఈఎంఎఫ్. ఓకే, సమాంతరం కలిపినప్పుడు వాటి మధ్యలో బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత అన్నాడు? 12 వోల్ట్స్. 12 వోల్ట్స్ బెట. సో 12 వోల్ట్స్ అవుతుంది. సో తర్వాత ఏంది? ఇదే బ్యాటరీని ఏం చేస్తున్నాడు? 10 ఓం నిరోధానికి సమాంతరంగా కలిపితే 11 వోల్టేజ్ అయింది. సో ఇదే దానిని మనకి ఏమంటున్నారు? ఇది కూడా చెప్పినట్టున్నా, బట్ స్టిల్ ఓకే, మనకి ఇక్కడ అమ్మాయిలు మీరు అందరు కూడా యు నో వాట్ టు డూ, రైట్? మీరు ఏంటంటే అట్లా అన్మ్యూట్ చేసి ఇంట్లో మాట్లాడడం పద్ధతిగా లేదు. యూ హ్యావ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్. మేము చెప్పాలా, మేము ఫోర్సబుల్ గా చేయాలా మీకు? యూ జస్ట్ నీడ్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్, రైట్? you're not a like a first class student, you're not a second class student, you're grown up child, right? You're grown up already, like 15 16 17 years ఉన్న అమ్మాయిలు మీరు ఇమ్మీడియట్ గా మ్యూట్ చేసుకోవాలన్నా, చిన్నపిల్లలు కాదు కదా. జస్ట్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ఐ డోంట్ నీడ్ టు రిపీట్ దిస్, రైట్? సో రైట్, ఇప్పుడేమన్నాడంటే ఇక్కడ ఇంతకుముందు దానికి ఏమో 16 నిరోధానికి ఇట్లా చేశాడు కదా, ఇప్పుడు బ్యాటరీని 10 ఓమ్స్ కి కలిపాడు. బ్యాటరీని 10 ఓమ్స్ నిరోధానికి కలిపితే దాని ఈఎంఎఫ్ ఎంత అంటుండు? 11 అయింది అంటున్నాను, 11. ఓకే, సో అయితే అంతర్నిరోధం ఎంత? అంతర్నిరోధం కనుక్కో అంటుండు. ఈ రెండు కండిషన్ ఉన్నాయి, కండిషన్ 1 అండ్ కండిషన్ 2. ఇది మనకున్న ఫార్ములా, బ్యాటరీ నిరోధంకున్న ఫార్ములా. సో ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ఐఆర్ ప్లస్ ఐఆర్. ఈ స్మాల్ ఆర్ ఏమో బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ బెట. సో ఐని కామన్ తీస్తే ఆర్ ప్లస్ ఆర్ వచ్చింది. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ అప్లయింగ్ ఇన్ 2 కండిషన్స్. ఫస్ట్ కేస్ కి సెకండ్ కేస్ కి అప్లై చేసి ఐఎమ్ ఈక్వేటింగ్ ఇట్. ఓకే, సో ఐఎమ్ ఈక్వేటింగ్ లైక్ in both cases. First case, what is that? 12/16. What is the current bit? I ante enti? V by R. I is equal to V by R. So I'm just using this formula here, Ohm's law. So ekkadaithe I undo 12/16 first case lo emaindi? Sorry, 12/16. V is equal to IR. సో I is equal to V by R రావాలి. మరి V by R అంటే it should be, yeah, V is how much? Yes, 12. So V by R. So V is 12, R is 16. So ఇక్కడ R 16 plus R. That is equal to second case కి వచ్చే వరకు V by R 11/10. 11/10 plus 10 plus R. సో ఈ విధంగా మనము సింప్లిఫై చేయగలిగితే, అంటే రెండింటిని సమానం చేసి అడ్డగుణకరం చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేది 7R is equal to 20 వస్తుంది బెట. సో వెన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ స్మాల్ ఆర్ 20/7 వస్తుంది. ఓకే, సో యూ జస్ట్ నీడ్ టు సింప్లిఫై దట్ కేస్. 2008 MCET లో వచ్చింది, రైట్? So moving into, so problems అయిపోయినాయి నానా. So let me cancel this guy. Moving into the another chapter.
రైట్. సో ఏం చాప్టర్ చూస్తున్నారు ఇక్కడ? వాట్ ఈస్ ఎక్సైటింగ్ హియర్? యూ కెన్ సీ హియర్. టెల్ మీ, ఎనీబడి నో what is this? Anybody know what is this actually? What I am showing here? Anybody knows? ఏం చూపిస్తున్నాను ఇక్కడ? what we are talking about? మెసేజ్ చాట్ బాక్స్ లో రాయండి, చూద్దాం ఏం రాస్తున్నారు. ఇక్కడ కనిపించేది ఏంటి బేటా మీకు? काय बोलताय? खाले मी काय मागो खाले. సార్ అశ్విన్ సార్ ప్లీజ్ just mute everybody. I don't know when I mute, I think still they are speaking. Are you there, Ashwin sir? Ashwin sir, right? Anyway, చలించే ఆవేశాలు ఆవేశాలు కాదు ఇక్కడ నేను ఇక్కడ చూపించేటటువంటిది మీకు కనిపిస్తుంది కాబట్టా ఏంటి అసలు ఇక్కడ విద్యుత్ ఆవేశము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా మెరుపులాగా వచ్చిపోతా ఉంది కదా. వాట్ ఈస్ దాట్ యాక్చువల్? ఎటువంటి ఆవేశం? అట్లీస్ట్ చెప్పగలుగుతారా? చలించే ఆవేశాల, చలించిన ఆవేశాల? స్టాటిక్ ఎలక్ట్రిసిటీయా, కరెంట్ ఎలక్ట్రిసిటీయా? ఇంకంత క్లూ ఇచ్చినాక చెప్తారు కదా. స్థిర విద్యుత్. చలించే కాదు నాన్న. ఇట్స్ నాట్ ఏ చలించి, ఇట్స్ నాట్ ఏ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అంటే స్థిర విద్యుత్తు. స్థిర ఆవేశాల వల్ల ఇట్లా మనకు గ్లో వస్తుంది. స్థిర ఆవేశాల వల్ల మనకి ఇట్లా గ్లో వస్తుంది బెట. ఈ స్పార్క్స్ అన్ని కూడా నిజమైన ఆవేశాలు కావు, జస్ట్ గ్లోయింగ్ వస్తుంది. స్టాటిక్, ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని, ఒక గ్లాస్ రాడ్ తీసుకొని సిల్క్ గుడ్డతోని చేసినట్టయితే మనకు అక్కడ అతుక్కపోవడం, ఇట్లా మనకు అతుక్కపోతా ఉంటది. ఒక దాన్నే ఏదైతే గ్లాస్ రాడ్ కానీ సిల్క్ క్లాత్ కానీ రబ్ చేసినట్టయితే వాటి మీద ఈ రబ్బింగ్ వల్ల, ఈ ఇండక్షన్ ప్రాసెస్ వల్ల చార్జెస్ అపియర్ అవుతాయి బెట. ఒక దాని మీద పాజిటివ్, ఇంకొక దాని మీద నెగిటివ్. సరే, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ కనుక్కోవడానికి ఏం చేశారంటే 2 రాడ్స్ తీసుకున్నారు బెట. 2 గాజు రాడ్స్ తీసుకొని సిల్క్ గుడ్డతోని రబ్ చేశారు. ఫైనల్ గా ఏం చేసుకొని 2 రాడ్లు తీసుకొని ఒకదాని దగ్గర అవి వికర్షిస్తున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఇక్కడ సిల్క్ గుడ్డ, గాజు రాడు, ఈ రెండింటి మధ్యలో ఆవేశాలు అనేది మార్పిడి జరిగింది. కాకపోతే ఇవి స్థిర ఆవేశాలు మాత్రమే. అలాగే కాకుండా మీరు ఒక కోంబు తీసుకొని ఎయిర్ దగ్గరికి వెళ్ళినా అక్కడ మనకు లేచినట్టు అవుతాయి ఎయిర్. కోంబు తీసుకెళ్లి ఎయిర్ మనం బాత్ చేసినప్పుడు మన స్కిన్ పైన ఉన్నటువంటి ఎయిర్స్ కూడా అవి పైకి లేచినట్టు అవుతా ఉంటది. అవన్నీ కూడా స్థిర విద్యుతే అవుతుంది. అర్థమవుతుందా? అలాగే ఇంకా చాలా కేసెస్ లో మనం చూస్తుంటాం బెట. ఒక ప్లాస్టిక్ చైర్ తీసుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మీరు. ఒక ప్లాస్టిక్ చైర్ తీసుకొని ఒక టవల్ తీసుకోండి బెట. టవల్ తోని ఫాస్ట్ గా మీరు దాన్ని రబ్ చేయాలంటే కొట్టాలి. ఏది? ఒక ప్లాస్టిక్ చైర్ బ్యాక్ నుంచి ఇప్పుడు లేకపోతే ఒకరు కూర్చోండి, ప్లాస్టిక్ చైర్లో కూర్చొని వెనక సైడ్ నుంచి ఒక టవల్ నుంచి బాగా స్పీడ్ గా కొట్టండి. కొట్టిన తర్వాత ఏమవుతుంది బెట అంటే ఎవరైనా, అంటే ఒకవేళ ఆ అబ్బాయి ఎవరైతే కూర్చున్నారో అతను భూమి పైన కాళ్ళు పెడితే షాక్ వస్తుంది, భూమి పైన పెట్టకపోతే షాక్ రాదు. ఎందుకు కాదంటే చార్జెస్ ట్రాన్స్ఫర్ అవ్వవు కాబట్టి, అనే ముందు సరఫరా కావు కాబట్టి. ఎవరైనా ఆ వ్యక్తిని పట్టుకున్నా షాక్ వస్తుంది. షాక్ అంటే జస్ట్ స్పార్క్ వస్తుంది, ఏదో చనిపోయే అంత డేంజర్ కాదు బెట. ఇట్స్ జస్ట్ ఫీలింగ్ లైక్ దాట్. ఏదైనా చిన్న ఎల్ఈడి బల్బు పెడితే కూడా వెలుగుతుంది, అంటే చిన్న వోల్టేజ్ జనరేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే we can produce the electric charge, static electric charge in many methods బెట. ఓకే, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇవి డిజైనింగ్ మీరు చూస్తుంటారు కదా ఇంట్లో.
డిజైనింగ్ పర్పస్ లో వస్తూ ఉంటాయి ఇవి. అవి అక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్లనే మనకు ఇట్లాంటి డిజైన్స్ వచ్చినటువంటి గ్లోబ్స్ ఇంట్లో పెడతా ఉంటారు, మనకి ఇంట్లో డెకరేషన్ పర్పస్ లాగా హాల్లో పెడుతుంటారు. సో అందులో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడం వల్ల ఇట్లాంటి యూనో స్పార్క్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళా కొన్ని చూపించాను మీకు, కొన్ని కనిపిస్తున్నాయి బేటా, చూస్తున్నారా ఏం జరుగుతుందో? యా కనిపిస్తుందా? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా. ఈ అబ్బాయిని చూడండి, ఏం కనిపిస్తుంది అబ్బాయి దగ్గర? అతని ఎయిర్స్ అన్ని కూడా ఏమనిపిస్తున్నాయి? దే జస్ట్ ఫ్లయింగ్ అవే, అంటే అవి దూరం వెళ్ళిపోయాయి మొత్తం. ఈ అబ్బాయిని చూసినట్టు అయితే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల అతనికి ఏమవుతుందంటే ఇక్కడ ఎయిర్స్ మొత్తం కూడా పైకి లేస్తున్నాయి. సో ఇక్కడ కూడా చూడండి బేట, ఒక ప్లేట్ తీసుకున్నాడు, 2 ప్లేట్స్, దాని మీద చార్జెస్ వచ్చేటట్టుగా రబ్ చేశారు చూడండి. అంటే దీని మీద ఒకే ఆవేశాలు ఉన్నాయి కాబట్టి అవి వికర్షించుకుంటున్నాయి. సో ఆ 2 కూడా ఏమవుతున్నాయి? వికర్షించుకోబడుతున్నాయి బేట. సో అవి అంటే ఎందుకు వికర్షించుకోబడుతున్నాయి అంటే ఈ 2 తలాల మీద ఒకే ఆవేశము ఉన్నది కాబట్టి అవి అతుక్కోవట్లేదు. చూడండి, ప్లేట్స్ అతుక్కుంటున్నాయా? ఇవన్నీ మీరు చేయొచ్చు ఇంట్లోనే. ఈ ప్లేట్స్ ని రబ్ చేసేసి ఒక క్లాత్ తోని, సిల్క్ గుడ్డతోని 2 ప్లేట్లని ఆ ప్లేట్ ని దగ్గర తీసుకురండి. ఒకటి చిన్నది తీసుకోండి, ఒకటి పెద్దది తీసుకోండి. ఎందుకంటే పైకి ఉన్నది లైటర్ ఉండాలి, పెద్దది ఉంటే రాదు. సో ఇక్కడ చూడండి, అది కిందికి పోవట్లేదు. రైట్, అర్థమవుతుందా? డిడ్ యు గైస్ అండర్స్టూడ్? ఇంట్రెస్టింగ్ ఉంది కదా? ఎస్, డెఫినెట్ గా నాన్న వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడండి, అది పైకి ఫ్లై అవుతా ఉంది. ఓకే, ఇంకా మరికొన్ని కూడా చూద్దాం మనము. సో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అంటే ఇవన్నీ కూడా అయితే సిల్క్ క్లాత్ తీసుకొని మనము ఇంట్లో ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సిల్క్ గుడ్డ తీసుకోండి ఏదైనా, ఆ సిల్క్ గుడ్డతోని గాజు రాడిని రుద్దితే మన దాని మీద ఆవేశాలు ఏర్పడడం కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. అయితే 2 గాజు కడ్డీలు తీసుకుంటే 2 గాజు కడ్డీల మీద కూడా దగ్గరకు రావు బెట్ట, అవి కూడా రిఫెల్ అవుతా ఉంటాయి. సో అవి కూడా మనకు ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మనకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కింద ఎగ్జాంపుల్. ఇంకా చూడండి, ఇంకా చాలా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంది. సార్ అతను ఏం చేశాడంటే ఇక్కడ 2 చూడండి, ఒకటేమో మనము కోకు తాగిన బాటిల్ బెట్ట, అంటే కోకు మీరు ఇవి ఇట్లాంటి ఉంటాయి కొన్ని బాటిల్స్ మనకు ఇట్లా, అట్లాంటి బాటిల్ ఒకటి, ఇక్కడ ఒకటి పేపర్ది. సో దాన్ని 2 రబ్ చేశాడు. రబ్ చేస్తే అవి దగ్గరికి చూడండి ఎట్లా, ఒకటేమో ధనావేశము, ఇంకోటి ఏమో రుణావేశపూరితమైంది. ఇక్కడ ఒకటేమో ప్లాస్టిక్ బాటిల్, అది ఈ బాటిల్ ఒకటి, అది మెటాలిక్ బాటిల్, ఇంకొకటి పేపర్. సో ఆ 2 కూడా ఈ పేపర్ ఈ రోల్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ అది బాటిల్ మూవ్ అవుతా ఉంది. చూడండి, అంటే వీటి మధ్యలో ఏమున్నట్టు వికర్షణ బలం ఉంది, ఆకర్షణ బలం ఉంది. ఇందాక చూపించింది ఏమో వికర్షణ బలాన్ని చూపించాను. ఇందాక చూపించిన ఎగ్జాంపుల్ గాలి ఆవేశాల మధ్యన వికర్షణ బలం ఉంటుంది. ద ఫోర్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద లైక్ చార్జెస్, రిఫల్ ఫోర్స్, వెరాజ్ ద అన్లైక్ చార్జెస్, అంటే ఇక్కడ అన్లైక్ చార్జెస్ అంటే వ్యతిరేక ఆవేశాలు ఉన్నటువంటి వస్తువుల మీద అవి ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ 2 ఈ ప్రొఫెసర్ చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చిన్న సింపుల్ ఎక్స్పెరిమెంట్, అది కూడా మనము చేయవచ్చు. అతను ఏం చేసిండంటే రబ్ చేశాడు, ముందు ఒక చేతిలో టవల్ పట్టుకొని దాని మీద ఏం చేసిండంటే ధనావేశాలు వచ్చేటట్టుగా దాని మీద క్రియేట్ చేశాడు. ఏది? ఆ బాటిల్ పైన. ఈ పేపర్ దాని మీద నెగిటివ్ అవుతాయి, అప్పుడు దాని మీద పాజిటివ్ కాబట్టి మీద నెగిటివ్ అవుతాయి కాబట్టి అది ఎక్కడ తీసుకెళ్తే అక్కడ అప్పుడు మనకు అది మూవ్ అవుతా ఉంది, ఆకర్షణ బలం. అయితే ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడండి, క్లాత్, ఒక సిల్క్ క్లాత్, ఒక గ్లాస్ పాలిథిలిన్, ఒక ప్లాస్టిక్ రాడ్ తీసుకున్నాడు. అప్పుడు ఏంటంటే దాన్ని రబ్ చేస్తే ఈ క్లాత్ పైన ఏమో ధనావేశాలు వస్తాయి, ఈ యొక్క రాడ్ పైన ఏమో రుణావేశాలు వస్తాయి. అలాగే 2 రాడ్లతో చేయండి, ఆ 2 రాడ్లు ఒకదాని దగ్గర తీసుకొస్తే అప్పుడు వికర్షించుకుంటాయి. ఇవన్నీ కూడా మీరు ఇంట్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. డ్రై క్లాత్ తీసుకున్నాను, డ్రై క్లాత్, ఒక ప్లాస్టిక్ రాడ్స్ ఉంటాయి మీ ఇంట్లో,
అవి తీసుకుంటే చేయొచ్చు. ఇప్పుడు కరెంట్ ఇట్లా ప్లాస్టిక్ రాడ్స్ తీసుకొని రబ్ చేయండి క్లాత్ తోని. ఈ పాలిథిన్ రాడ్ మీదనేమో నెగటివ్ ఆవేశాలు వస్తాయి, క్లాత్ పైన అనావేశాలు వస్తాయి. ఓకే, ఈవెన్ పేపర్ ముక్కలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పేపర్ కూడా అతుకు దూరం పోతా ఉంటాయి, ఫ్లై అవుతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా బేసిక్ ఎక్స్పెరిమెంట్. మీ యొక్క నాలెడ్జ్ అంటే కొంత టాలెంట్ వాడితే ఇంకా చాలా ఉన్నాయి బేట. యూ హ్యావ్ టు థింక్ అండ్ డూ ఇట్. ఓకే, సో బాగుంది. సో మనకు ఇంకా చెప్పాలంటే ఇంకేం చెప్తామంటే ఆవేశాల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్? ఆవేశాన్ని సంకలనం చేయొచ్చు. వీ కెన్ యాడ్ ద ఆవేశం. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ద 2 charges like E1, E plus 2E, రైట్, 3E, ఇలా మనం యాడ్ చేసుకుంటే సో ఆవేశ సంకలనం అంటే వీ కెన్ యాడ్ ద చార్జెస్. సో చార్జ్ ఆల్వేస్ ఇస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చార్జ్ కాబట్టి ఒకవేళ 100 చార్జెస్ ఉంటే కూడా వీ కెన్ ఏబుల్ టు యాడ్, సంకలనం చేయొచ్చు. ఆవేశ నిత్యత్వము, ఎప్పుడు కూడా ఆవేశం అనేది it doesn't lose and it doesn't gain. So basically the total charge in the universe is constant. సో చార్జ్ మొత్తం కూడా నిత్యత్వం ఉంటుంది, కన్జర్వ్ అవుతా ఉంటుంది. సో ఆవేశం అనేది నిత్యత్వంగా ఉంటుంది. It doesn't lose, it doesn't gain of the universe. Total charge of the universe is constant like energy beta. ఓకే, సో ఆవేశం క్వాంటీకరణం అవుతుంది అంటే క్వాంటైజేషన్ ప్రిన్సిపల్ ఉంది కదా. ఆవేశం అనేది it always the total charge in any material, the total charge in any material of the body, it is actually integral multiple of the electron charge. So n is equal to enti beta, n is equal to 1, 2, etc. Okay, dash dash. Okay, so n వాల్యూ మనకు 1 పెడితే 1 ఎలక్ట్రాన్ ఉన్నటువంటి హైడ్రోజన్, 2 పెడితే 2. సో ఆ విధంగా మనకు క్వాంటైజేషన్ అంటే సో ద టోటల్ చార్జ్ షుడ్ బి ఈక్వల్ టు ది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ చార్జ్. Q ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఒకవేళ చార్జ్ ఇచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో కనుక్కోవాలంటే అప్పుడు మనకి ఏమవుతుంది బెటా అంటే n ఈజ్ ఈక్వల్ టు Q బై E. సో ఈ విధంగా మనకు ఇది క్వశ్చన్ అడుగుతారు అప్పుడప్పుడు ఎంసెట్ లో, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఆవేశం ఇస్తాడు, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటాడు, n is equal to Q by E అవుతుంది బెట. రైట్, ఓకే, దెన్ మూవింగ్ ఇన్ టు ది నెక్స్ట్ slide. Yes, yes. Yes, lot of examples ఉంటాయి స్టాటిక్. ఇక్కడ మనం చూసినట్టయితే కూలుమ్ లా. కూలుమ్ ఏమంటే తెలిసే బెటా, వాట్ ఈస్ ద కూలుమ్ లా? కూలుమ్ ఈజ్ అ సైంటిస్ట్, బట్టి కట్టినట్టు నేర్చుకోదు బెటా. ఇప్పుడు కూలుమ్ లాలో అంటే ఏంటంటే ఇట్ డిస్క్రైబ్ అబౌట్ ద ఫోర్సెస్. అంటే మనము ఒక పదార్థంలో ఫోర్స్ ని ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు. నేను కరెంటు ఇప్పుడు మన ఒక రాడ్, ఒక ఎలక్ట్రిక్ రాడ్ తీసుకుని దాంట్లో ఆవేశాల మధ్య బలాన్ని పెంచాలి అంటే ఎట్లా పెంచొచ్చు అంటే 2 ఆవేశాలను దగ్గరికి తీసుకొస్తుంటేనేమో బలం పెరుగుతా ఉంది, దూరంగా పోతుంటేనేమో బలం తగ్గుతా ఉంది. సో 2 ఆవేశాలు దగ్గర తీసుకొస్తుంటే ఇట్ ఇంక్రీజెస్ ఫోర్సెస్, వెన్ యు ఆర్ మూవింగ్ అవే ఇట్ డిక్రీజెస్ ఫోర్సెస్. అయితే నెంబర్ ఆఫ్ ఆవేశాలు కూడా ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు నాకు బాగా ఫోర్స్ ఎక్కువ కావాలి కాబట్టి, బలం ఎక్కువ కావాలంటే నేను ఐ కెన్ యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎక్కువ ఆవేశాలు పెంచడం ద్వారా కూడా మనకు బలాన్ని, ఒక వస్తువులో ఉన్నటువంటి బలాన్ని, ఒక పదార్థంలో ఉన్నటువంటి బలాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. హైడ్రోజన్ కిందకి వస్తే ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు మనము పొటాషియంకి వెళ్తే 19కి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతా ఉన్నాయి, బలం కూడా పెంచవచ్చు. తర్వాత ఏంటంటే ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ మనకి ఏంటంటే బలం అనేది జనరల్ గా ఆవేశాల లబ్ధానికి ఏమో అనులోమానుపాతంలో ఉంటుంది, దాని మధ్య దూర లబ్ధానికి మనకు విలోమానుపాతంలో ఉంటుంది. అంటే 2 ఆవేశాలను లబ్ధం చేస్తే అంటే when you multiply 2 charges,
రైట్. ఫోర్స్ కెన్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ ది చార్జెస్. అంటే చార్జ్ అనేది ఎప్పుడు చార్జీల మధ్య ఫోర్స్ అంటే రెండు ఆవేశాలు, అవి ఎటువంటి ఆవేశాలు అనేది పక్కన పెడితే, ఒకవేళ సజాతీయ ఆవేశాలు అయితే లైక్ చార్జెస్ అవుతే రిఫలింగ్ ఫోర్స్ ఉంటుంది, దగ్గరికి రావు అవి. ఒకవేళ ఇన్ కేస్ అన్లైక్ చార్జెస్ అవుతే అంటే దే ఆర్ అట్రాక్టివ్ ఫోర్సెస్, అంటే వాటి మధ్యలో ఉండేది ఆకర్షణ బలం ఉంటుంది. రెండు సజాతీయ ఆవేశాలు ఉంటే వాటి మధ్యలో వికర్షణ బలం ఉంటుంది. విజాతీయ ఆవేశాలు అంటే ప్లస్ మైనస్ ఉంటేనేమో ఆకర్షణ ఉంటుంది. సో దెర్ ఈస్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద అన్లైక్ చార్జెస్, దెర్ ఇస్ ఎ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ ద లైక్ చార్జెస్ బెట. సో ఈ విధంగా మనకు ఫోర్స్ అనేది Q1 Q2 లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. రెండు చార్జెస్ ని దగ్గర తీసుకొస్తా ఉంటే ఏమవుతుంది, ఇది దూరం తగ్గిపోతుంది. సపోజ్ ఇక్కడ ఉంది బెట, ఇది ఏ కేసు, ఇది బి కేసు. ఓకే, సో బి కేసులో చూస్తే అవి ఆవేశాలు దగ్గరగా ఉన్నాయి. సో ఈ కేసులో బలము ఎక్కువగా ఉంటుంది, ఈ కేసులో బలము తక్కువగా ఉంటుంది. అంటే ఆవేశాలను దూరం దగ్గర తీసుకొని ఆర్ని తగ్గిస్తే బలం పెరుగుతుంది. వీటి యొక్క ఆవేశాల యొక్క పరిమాణం పెరిగితే కూడా మనకి ఏమవుతుందంటే బలము పెరుగుతుంది. ఈ అనుపాత స్థిరాంకమే మనకు K విలువ అవుతుంది. ఆ K విలువ 1/4πε అవుతుంది బెట. ఆ 1/4πε విలువ మనకి ఎంత అంటే 9 × 10⁻⁻9 కదా. Is it +9? I think, right? It is +9, not -9. Right? Ramya, is it +9? Shirisha, yes, it's a +9, not minus. So it is a +9 × 10⁻9. Okay, yes. That's good. Thank you. సో ఈ విధంగా మనకు కూలుంబ్ నియమం నుంచి మనకు అయితే మనకి ఇంకా బాగానే ఉంది. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే మనకు బలం ఉంది బెట. మరి బలం ఉంది కానీ క్షేత్రం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక ఆవేశం ఇక్కడ ఉంది అంటే ఎలక్ట్రాన్ ఉంది బెట. ఎలక్ట్రాన్ ఉందంటే దాని చుట్టూ ఏముంటది నాన్న? దాని చుట్టూ మనకు క్షేత్రం ఉంటుంది. ఏ క్షేత్రం ఉంటుంది? అయస్కాంత క్షేత్రం ఉంటుందా, విద్యుత్ క్షేత్రం ఉంటుందా? విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఎస్, విద్యుత్ క్షేత్రం అది స్థిర విద్యుత, చలించే విద్యుత? స్థిర విద్యుత్ ఉంటుంది, ఎందుకంటే స్థిర ఆవేశాల గురించే మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఆవేశాలు స్థిర విద్యుత్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు రెండు ఆవేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆవేశం కూడా పెట్టాను, సో ఇక్కడ ఒక ఆవేశం పెట్టాను. సో ఒకటి ప్లస్ అనుకుంటే రెండింటి మధ్యలో ఆకర్షణ బలం ఉంటుంది, రైట్? సో ఈ విధంగా Q + Q - Q పెడితే అంటే విద్యుత్ క్షేత్రం రావాలంటే ఏకాంక ధనావేశం మీద పనిచేసే బలాన్నే మనం ఏమంటున్నాము? విద్యుత్ క్షేత్రం అంటాం, విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటాం. సో ఈ షుడ్ బి డిఫైన్డ్ యాజ్ ఏ F/Q. సో ఏకాంక ధనావేశంపై పనిచేసే బలానే ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ పాజిటివ్ చార్జ్. అంటే ఒక ఆవేశం మీద పనిచేసే బలమే మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉంటుంది. కాబట్టి బలములో వచ్చినటువంటి రెండు Q1 Q2 ఉంటాయి కాబట్టి ఇక్కడ మన విద్యుత్ క్షేత్రంలోకి వస్తే ఒక్క Q1 ఉంటుంది. బట్ Q1 ఉండే బదులు మనకు 1 అని రాయం కాబట్టి Q అనే రాస్తున్నాం. సో వెన్ యూ హ్యావ్ ఎ 2 Qs విల్ రైట్ అయితే Q1 Q2. బట్ ఫోర్స్ లో మనకు Q1 Q2 ఉంటాయి. విద్యుత్ క్షేత్ర తీవ్రతకు వచ్చే వరకు బై ఆవేశంతో డివైడ్ చేస్తాం కాబట్టి ఒక ఆవేశం క్యాన్సిల్ అయిపోయి మనకు 1/4πε Q/r² మిగులుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సింపుల్ గా విద్యుత్ క్షేత్రం నిర్వచించమంటే ఆవేశం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని విద్యుత్ క్షేత్రం అంటారు. బట్ ఇక్కడ ఉన్న విద్యుత్ క్షేత్రం మనకు అట్లాంటిది కాదు, అదే కానీ బట్ యాక్చువల్ డిఫినేషన్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత యాక్చువల్ మనకు కావాల్సింది. విద్యుత్ క్షేత్రం అంటే సింపుల్ అయస్కాంత క్షేత్రం, విద్యుత్ క్షేత్రం మామూలుగా చెప్పడం వేరు, మ్యాథమెటికల్ గా చెప్పడం వేరు. దాని చుట్టూ ఉన్న ప్రదేశం, నా చుట్టూ ఉన్న ప్రదేశం నా యొక్క క్షేత్రం అంటారు. ఆవేశం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆవేశ క్షేత్రము అంటాం. సో ఇక్కడ ఏంటంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంది కనుక్కోవాలంటే అక్కడ ఉన్న బలం కనుక్కోవాలి. బలాన్ని ఆవేశంతో డివైడ్ చేస్తూ వచ్చేదే మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత. దీనికి ప్రమాణాలు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. న్యూటన్, ఇక్కడ ఆవేశానికి కూలుం, N/Coulomb అవుతుంది. N/Coulomb, కరెక్ట్.
ఒకవేళ నాకు ఒకటి కాదు బెట, ఇప్పుడు మనం ఒక పదార్థం తీసుకున్నప్పుడు ఒకటే ఉంటుంది ఆవేశాలు, రెండే ఉంటాయా? ఉండవు కదా. దర్ ఆర్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఆవేశాలు, దర్ ఆర్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఇన్ ద మెటీరియల్. చాలా ఉంటాయి ఆవేశాలు మనకు. పదార్థం ఏదైనా, ఇప్పుడు ఇఫ్ యు టేక్ ఐరన్, కోబాల్ట్, నికెల్, ఏ పదార్థం తీసుకున్నా కూడా there are n number of charges. సో n number of charges ఉన్నప్పుడు మనకు ఏ విధంగా చేస్తామంటే 1/4πε0 qi/rip². ఇదేమో వెక్టర్ ను చూపిస్తుంది, ఇది సదిశ. విద్యుత్ క్షేత్రం అనేది మనకు సదిశ బెట, ఇది సదిశ రాశి కాబట్టి మనకు ఇక్కడ r వెక్టర్ వస్తుంది. ఓకే, సో r యూనిట్ వెక్టర్ వస్తుంది. సో ఇక్కడ r అనేది ఇక్కడ యూనిట్ వెక్టర్ గా తీసుకుంటాము. ఓకే, సో i is equal to 1 to n అంటే ఇక్కడ 1 దగ్గర 1 2 3 4 ఎట్సెట్రా, రైట్. సో ఈ విధంగా n ఉన్నప్పుడు ఒక ఆవేశం, క్వశ్చన్ అడగొచ్చు సార్, 2 ఆవేశాలు ఉన్నప్పుడు ఒక విద్యుత్ క్షేత్రం వస్తుంది, 3 ఉన్నప్పుడు ఇంకొకటి వస్తుంది, 4 ఉన్నప్పుడు ఇంకొకటి వస్తుంది. మరి ఇవి అన్నిటిని కలపడం ఎట్లా అంటే నాన్న, ఇవన్నిటిని కలపడమే E is equal to E1 plus E2 plus E2 E3 ఇట్లా వస్తుంది బెట, E1 E2. ఓకే, ఈ విధంగా సంకలనం చేసుకుంటా పోతాం. కానీ మనము 2 క్షేత్రాలు ఉంటాయి, 3 క్షేత్రాలు ఉంటాయి అని చెప్పకూడదు బెట. సో టోటల్ గా ఎగ్జిట్ అయ్యేది మనకెంత, ఒకటే క్షేత్రం ఉంటుంది, ఒకటే విద్యుత్ క్షేత్రం ఉంటుంది. ఓకే, ఎన్ని ఆవేశాలన్నా ఉన్నని ఫలితంగా ఉండేది ఎంత, ఒకటే క్షేత్రం ఉంటుంది, కానీ 2 క్షేత్రాలు ఉంటాయి అనేది ఎప్పుడు కూడా చెప్పకూడదు బిడ్డ. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? యా, ఎస్ ఎస్, థ్యాంక్ యూ. సో మనకి ఇంకా కొంచెం ఎక్సైటింగ్ ఉండడానికి 2-3 ఒక వీడియోలు పెడదామని. ఆవేశం ఆవేశం అంటా ఉంటారు సార్, మాకు ఏం అర్థం కాదు, కొంచెం ఒకసారి దాని యొక్క స్వీట్నెస్ చూపించండి సార్ అంటారని నాకు అనుకోని I just kept these videos. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము ఆవేశం అంటే ఏంటో తెలియదు. సో అలాంటప్పుడు నేను ఆ అయస్కాంత బలరేఖల గురించి ఎలాగో నేర్చుకున్నాము. అవి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు వెళ్తాయి, అవి ఒక కర్వ్డ్ రూపకంగా. దక్షిణ నుంచి ఉత్తర ధ్రువంకి మనకేమవుతాయి అంటే సరళ రేఖ మార్గంగా వస్తాయని చెప్పి అవి సంవృత వలయాలు ఏర్పడతాయి అనేది నేర్చుకున్నాం మనం అక్కడ. వాట్ డిడ్ యు లెర్న్? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ అనేది క్లోజ్డ్ లూప్ గా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం, సంవృత వలయాలు. వేరే విద్యుత్ బలరేఖలు కావు అని చెప్పాను అక్కడే. విద్యుత్ బలరేఖలు కావని చెప్పాను. ఎందుకు అంటే మనకు ఒక ఆవేశం ఉన్నా కూడా మనకు డెఫినెట్ గా విద్యుత్ క్షేత్రం వస్తుంది. కానీ అయస్కాంత క్షేత్రం రావాలంటే అయస్కాంతం డెఫినెట్ గా మనకు అక్కడ డైపోల్ ఉండాలి. రెండు ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు సంవృత వలయాలు ఏర్పడతాయి. ఇక్కడ మోనోపోల్ ఆల్సో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక ఆవేశం కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే సాధ్యం అవుతుంది. అక్కడ ఒక ఉత్తర ధ్రువము ఏర్పడదు. కంపల్సరీ మనం ఒక అయస్కాంతాన్ని 100 ముక్కలు చేసినా, మిలియన్ ముక్కలు చేసినా కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆవేశం అనేది కూడా మనకు సాధ్యం అవుతుంది అనేది విద్యుత్ బలరేఖలకు అయస్కాంత బలరేఖలకు ఉన్నటువంటి భేదం. సో విద్యుత్ బలరేఖల గురించి వచ్చినట్టయితే మనకు బలరేఖలు మరి ఎక్కడి నుంచి బిగిన్ అవుతాయి అంటే ఇక్కడ మనకు ధనావేశం నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా బేటా, the electric field lines can diverge from the positive. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈ మన యొక్క బలరేఖలు అంటే విద్యుత్ బలరేఖలు ధనావేశం నుంచి ఎగ్జిట్ అయిపోతాయి. అంటే ఇట్ జస్ట్ డైవర్జ్ అవుట్. అంటే డైవర్జ్ అంటే వాట్ యు కాల్ దిస్, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ రుణావేశం దగ్గరికి వచ్చేవరకు ఏమవుతాయి, కన్వర్జ్ అవుతాయి. కన్వర్జ్ అంటే ఏంది తెలుగులో ఐ గెస్ వాట్ ఎవర్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వర్డ్స్. అయితే రుణావేశం దగ్గర ఏమో బయటికి వెళ్ళిపోతాయి, ధనావేశం దగ్గరికి వచ్చేవరకు ఏమో దగ్గరికి వస్తాయి. ఓకే, సో కాబట్టి ఇవి ధనావేశం నుంచి బయలుదేరి రుణావేశానికి చేరి అప్పుడు కూడా మనకు డైపోల్ ఏర్పడడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ డైపోల్ కూడా ఏర్పడుతుంది బేట.
ఎలా అయితే అయస్కాంత డైపోల్ ఉంటుందో ఇక్కడ కూడా విద్యుత్ డైపోల్ ఏర్పడుతుంది. బలరేఖలు మనకు ధనావేశం నుంచి బయలుదేరి రుణావేశం దగ్గరికి వస్తాయి అన్నట్టుగా ఇక్కడ ఆర్ఎస్ చూడండి. మీరు ఉత్త ఏదో మూవీ చూడడం కాదు, సినిమా చూడడం కాదు, బహిర్గతం అవుతాయి. ఎస్ ఓకే, ఇవి మనకు మూవీ కాదు బేట. ఇక్కడ యూ జస్ట్ నీడ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ వాట్ ఐ కెప్ట్ ఇట్ రైట్. ఏమైంది చెప్పండి? ధనావేశం నుంచి బలరేఖలు వెళ్ళాయి, మైండ్ లో గుద్దినట్టు ఉండిపోవాలి. జస్ట్ స్టాంప్ ఇన్ యువర్ బ్రెయిన్, లైఫ్ లో మర్చిపోదు. ఎస్, ఫీల్ లైన్స్ క్యాన్ కమ్ అవుట్ ఎట్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. అవునా? బ్రెయిన్ నుంచి వస్తాయా? నో. సో ది ఫీల్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫీల్ లైన్స్ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ పాజిటివ్ చార్జ్, రైట్? కన్వర్జ్ ఎట్ నెగటివ్ చార్జ్. బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి ఓహో ధనావేశం నుంచి వచ్చి రుణావేశం దగ్గరికి వెళ్తాయా? ఓకే రైట్. ఎలక్ట్రిక్ అలాగే నార్త్ నుంచి సౌత్ ఎలా అయితే గుర్తుందో ఇక్కడ కూడా అలా గుర్తుండాలి. ఓకేనా బేటా? థ్యాంక్ యూ. ఇది కూడా ఒక మూవీ పెట్టాను, అనిమేషన్. దిస్ ఈజ్ ఆల్సో హెల్ప్ యూ టు కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇవన్నీ కూడా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనము ఎంతసేపు బలరేఖలు ధనావేశం నుంచి బయలుదేరి రుణావేశానికి పోతాయి, ఇట్లా అవుతాయి అట్లా అవుతాయి అని చెప్తే ఏంటంటే మన బ్రెయిన్లు సినిమా చూసే బ్రెయిన్లు కదా. సినిమా చూస్తే మంచిగా సినిమా స్టోరీ మొత్తం చెప్పమంటే చెప్పేస్తారు. అవునా? సినిమా చూసి బయటికి వచ్చి చెప్పమంటే సినిమా మొత్తం చెప్తారు. ఎందుకంటే వీడియో అనేది మనకు విజువలైజేషన్ ఎక్కువ బ్రెయిన్కి ఎక్కుతుంది. అభిసరణం, రైట్ రైట్, కరెక్ట్ వర్డ్ ఏంటంటే అపసరణము అనేది డైవర్జ్, అభిసరణం అనేది కన్వర్జ్ బెట. రైట్, కరెక్ట్. సో మనకు ధనావేశం దగ్గరనేమో అపసరణం చెందుతాయి, డైవర్జ్ అవుతాయి. రుణావేశం దగ్గరనేమో అభిసరణం అంటే అవి అక్కడికి చేరుతుంటాయి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే రెండు ధనావేశాల మధ్యలో ఏముంది? ఇక్కడ రిపల్సివ్ ఫోర్స్. వెన్ ఐ బ్రింగ్ టూ పాజిటివ్ చార్జెస్ టుగెదర్ ఏమవుతుంది? ఇక్కడ అవి ఏమైతుందనా ఏమైతుంది ఇక్కడ మనకి? ఇక్కడ బలరేఖలు రావట్లేదు చూడండి. ఏమవుతుంది? ధనావేశం నుంచి ధనావేశానికి వస్తున్నాయా? దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే వాటి మధ్యలో ఏ బలం ఉన్నట్టు? రిపల్సివ్ ఫోర్స్, వికర్షణ బలము. ఓకే, అపసరణం చెందుతున్నాయి. రెండు ధనావేశాల దగ్గర అపసరణం చెందుతున్నాయి, డైవర్జెస్, రైట్? కానీ అవి ఒకదానికొకటి వస్తున్నాయా? ఇట్స్ లైక్ చార్జెస్ కాబట్టి దేర్ షుడ్ బి ఏ రిపల్సివ్ ఫోర్స్, వికర్షణ బలం ఉంటుంది. ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది చూడండి, మంచిగా ఫామ్ అవుతా ఉన్నాయి. ఇది డైపోల్, పాజిటివ్, ఇది డైపోల్ ఏర్పడింది బెట. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ డైపోల్. దాని నుంచి నైస్ గా మన బలరేఖలు ఎలా వచ్చాయి చూడండి, బలరేఖలు ఫామ్ అయినాయి. ఓకే, సో లూప్స్ ఫామ్ అయినాయి ఇక్కడ. సో ఇది విజాతి ఆవేశాల మధ్యన ఆకర్షణ బలం ఉంది, ఇక్కడ వికర్షణ బలం. దేర్ షుడ్ బి అన్లైక్ చార్జెస్. సజాతి అంటే బేటా లైక్ చార్జెస్, సేమ్ చార్జెస్. విజాతి మీన్స్ అన్లైక్ చార్జెస్, అంటే డిఫరెంట్ చార్జెస్, డిఫరెంట్ ఆవేశాలు. సో వేరు వేరు ఆవేశాల మధ్యలోనేమో ఆకర్షణ బలం అని, సేమ్ ఆవేశాల మధ్యనేమో వికర్షణ బలం అని ఉంది బేట. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లైఫ్ లో ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మళ్ళీ మర్చిపోవద్దు. ఈ డయాగ్రామ్ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయిందా? రైట్, ప్లస్ ల మధ్య వికర్షణ బలము, ప్లస్ మైనస్ మధ్య, దట్ ఈస్ న్యాచురల్, యూనివర్స్ లో ఉన్న సత్యం అది. కాబట్టి డెఫినెట్ గా అది ఆకర్షణ బలము, ఇక్కడ వికర్షణ బలం ఉంటుంది. రైట్, వెరీ గుడ్ బెట. సో నెక్స్ట్ వెళ్తే, సో ఇంకొక విజువలైజేషన్ కూడా పెట్టాం. మనకు కొంచెం విజువలైజేషన్ ఎక్కితే బుర్రకు ఎక్కువ వెళ్తుంది కాబట్టి విజువలైజేషన్ ఏం పెట్టానంటే, ఇక్కడ ఏం విజువలైజేషన్ చేశానంటే విద్యుత్ అభివాహం, ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అయస్కాంత అభివాహం నేర్చుకున్నాం కదా. అయస్కాంత అభివాహం అంటే ఏంటి? ఏకాంక వైశాల్యం గుండా పోయే బలరేఖల సంఖ్య అయస్కాంత అభివాహం. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ కూడా సేమ్ నాన్న, ఇక్కడ ఒక పలక తీసుకున్నాం చూడండి.
ఇక్కడ పలక తీసుకొని దాని గుండా పోయే విద్యుత్ బలరేఖల సంఖ్యనే విద్యుత్ అభివాహం అంటారు. సో ఇక్కడ విద్యుత్ బలరేఖల సంఖ్య దాని గుండంగా పోయే బలరేఖల సంఖ్యనే మనము విద్యుత్ అభివాహము అంటారు. అభివాహం అంటే ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే ఏం లేదు, హౌ మెనీ ఫీల్డ్ అండ్ స్క్వేర్ ఎంటర్ ఇన్ దట్ ఏరియా, అంటే ఆ పలక నుంచి ఎన్ని బలరేఖలు వెళ్తాయనేదే అభివాహము, ఫ్లక్స్. ఫ్లక్స్ is nothing but the field lines can enter through that plate. ఓకే, సో అది విద్యుత్ అభివాహం బెట. అయితే దానికి ఫార్ములా కూడా ఇక్కడ రాశాను. డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈఏ, అది డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఈఏ కాస్ థీటా అవుతుంది. నోట్ డౌన్ చేసుకురా. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. సో ఈ విధంగా మనకు విద్యుత్ అభివాహం అంటే ఈ డాట్ ఏ, ఈ డాట్ ఏ కాస్ థీటా అంటారు. డిఎస్ కూడా రాస్తారు కొన్నిసార్లు, ఏ బదులు డిఎస్ అని రాస్తాము, ఈ డిఎస్ కాస్ థీటా అని కూడా రాస్తాం బేట. సో కమింగ్ టు ది ఇవి కూడా మీరు చదివింటారు. అక్షం పైన ఉండే బిందువు వద్ద డైపోల్ వల్ల విద్యుత్ క్షేత్రం. అర్థమైందా? ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా చదువుతూ ఉంటాం కాబట్టి ఒక అక్షం తీసుకున్నాం బేట. డైపోల్ తీసుకుందాం. ముందు డైపోల్ అంటే ఏందో చెప్పాలా. డైపోల్ అంటే ఏంది? డైపోల్ అంటే డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఏమంటారు తెలుగులో? డైపోల్ మూమెంట్ అంటే ద్విధ్రువ భ్రామకము. ఐ థింక్ ద్విధ్రువ భ్రామకమే అనుకుంటా. అంటే ద్విధ్రువ భ్రామకం అంటే ఏంటి? 2QA అంటే వాటి మధ్య ఆవేశాల మధ్య దూరం 2A అనుకుంటే దాని ఆవేశంతోనే మల్టిప్లై చేస్తాం బెట, 2QA. సో ఇక్కడ ఒక ఆవేశం ఉంది, మైనస్ ఆవేశం, ఇక్కడ ప్లస్ ఆవేశం ఉంది. వాటి మధ్య దూరం ఎంత అనుకున్నాము? 2A. ఇక్కడికి కేంద్రానికి A, దాని నుంచి A అవుతుంది బెట. అర్థమైందా? సో డైపోల్ మూమెంట్ అంటే విద్యుత్ భ్రామకం అనేది ఎంత అవుతుంది? వాటి మధ్య దూరాన్ని ఆవేశంతో గుణిస్తే వచ్చేదే మనకు విద్యుత్ డైపోల్ మూమెంటం అంటారు. డైపోల్ మూమెంటం, డైపోల్ భ్రామకము అని అంటారు బిడ్డ. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంటం అంటే 2QA అని గుర్తుంచుకోండి అందరూ. అంటే 2A × Q, ఆవేశాల మధ్య దూరాన్ని ఆవేశంతో గుణించగా వచ్చేదే P అవుతుంది. దాన్నే P తోని సూచిస్తున్నాం నాన్న. ఓకే, సో ఇప్పుడు నేను ఒక అక్షం పైన C బిందువు తీసుకుంటున్నా. ఈ డైపోల్, ఈ రెండు ఆవేశాలు ఉన్న ఇంకొక అదే అక్షం మీద ఉన్నటువంటి C అనే బిందువు దగ్గర నేను విద్యుత్ క్షేత్రాన్ని కనుక్కోవాలి కాబట్టి, సో అది కేంద్రకం నుంచి ఆ రెండు ఆవేశాల మధ్య దూరం నుంచి R దూరంలో గల బిందువు దగ్గర తీసుకుంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క అంటే ఎప్పుడైతే నేను Q ఆవేశం అంటే ఇప్పుడు రెండు ఆవేశాల వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను నేను కనుక్కోవాలి బేట. రెండు ఆవేశాల మధ్యలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలా. అది మీకు రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ప్లస్ ఆవేశం తీసుకున్నాం అనుకోండి, ఈ ఆవేశం తీసుకుంటే ఏమవుతుంది? ఆర్లకి వెళ్ళి ఈ -Aని తీసేయాలి. అవునా? అంతేనా బేట? సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ తీసుకుంటున్నా, ప్లస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ తీసుకుంటే, ప్లస్ ఆవేశం తీసుకుంటే ఏమవుతుంది బేట? Q/R-A² అంటే K అనేది కాన్స్టెంట్ తీసుకుంటే Q/R² కాబట్టి ఈ R అనేది మనకు ఎంత దూరం ఉంది? సో ఇక్కడికి వెళ్ళి ఈ ఆవేశం ఎంత దూరం ఉంది? Cకి మొత్తం R అనుకున్నాం కేంద్రకం నుంచి, అంటే మధ్య బిందు నుంచి. ఆర్లకి వెళ్ళి మైనస్ ఈ ఏని తీసేయాలి, R-A² అవుతుంది. అలాగే మైనస్ ఆవేశం తీసుకొస్తున్నాం అంటే ఈ R కు ఇంకొక +A కలపాల కాబట్టి R+A అని ఇక్కడ తీసుకున్నాం. సో రెండింటిని కూడి వచ్చేదే మనకు ఫైనల్ ఫార్ములా బేట. ఇదే ఆ ఫైనల్ ఫార్ములానే నేను ఇక్కడ ఏం చేసిన అంటే 2KP అన్నాను కాబట్టి ఈ K అనేది ఇది 2P/R³ బెట, 2P/R³ ఇది. అర్థమైందా? ఇదంతా మనం అక్కడ నేర్చుకున్నాం. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ డెప్త్. ఒకే దిశలో ఉంది కాబట్టి ఇక్కడ మనకు రెండింటిని కూడాము. కూడి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందనా? ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది?
1/4πε 2p. ఇది మధ్య లంబ రేఖ అయినప్పుడేమో ఇక్కడ p వస్తుంది బేట, అదొకటి బ్రెయిన్ గుర్తు. ఓహో, అక్షీయ రేఖ అయినప్పుడేమో 2p వస్తుంది. మొత్తం ఈక్వేషన్స్ ఏమో. మధ్య లంబ రేఖనేమో మనం త్రిభుజం తీసుకొని చేస్తాము, ఇది అక్షీయ రేఖ పైన కాబట్టి సేమ్ అక్షం ఉంటుంది. సో అక్కడ 2p/r వస్తుంది, రెండింటిని సమ్ చేస్తాం కాబట్టి ఇక్కడ విద్యుత్ క్షేత్రాలు. సో ఇక్కడ మధ్య లంబ రేఖపై ఉన్న డైపోల్ వల్ల విద్యుత్ క్షేత్రం కనుక్కోమంటాడు. సో ఇది కూడా మనం ఆల్రెడీ మన చేసి వచ్చినట్టుంది, మనకు ఎగ్జామ్ లో కూడా వచ్చినట్టుంది ఇది యాన్యువల్ ఎగ్జామ్ లో. బట్ ఎనీవే, I don't want to explain this again, same, but let me go through little explanation. ఇక్కడ ఏంది బేట అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఆవేశం ఉంది, నెగటివ్ ఇక్కడ ఉంది, పాజిటివ్ ఇక్కడ ఉంది బేట. ఈ నెగటివ్ ఆవేశం ఇది మొత్తం డైపోల్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డైపోల్. ఈ మధ్య బిందువు నుంచి మనకు ఏ ఇట్ సైడ్ ఏ ఇట్ సైడ్ అవుతుంది, అవునా? సో తర్వాత ఏంటంటే నేను పి అంటే మధ్య లంబ రేఖ, అంటే ఈ కేంద్రం నుంచి మధ్య లంబ రేఖ అంటే ఇది అవుతుంది, అంతే కదా? సో దీనికి లంబం ఏదవుతుంది 90 డిగ్రీలు కాబట్టి ఇది 90 డిగ్రీలు అవుతుంది. సో మధ్య లంబ రేఖ బిందువు ఉన్నటువంటి పి బిందువు దగ్గర మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి కాబట్టి, సో ప్లస్ క్యూ వల్ల వచ్చే విద్యుత్ క్షేత్రము ఎటు వస్తుంది? ఇటు వస్తుంది. డైరెక్షన్ ఎటు వస్తుంది బేట? ఇప్పుడు ధనావేశాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి? బలరేఖలు ధనావేశం నుంచి రుణావేశం వైపు వెళ్తాయి కాబట్టి మనకు ఆవేశం ఇటు సైడ్ చూపిస్తున్నాము. ఓకే, సో రుణావేశం వైపు వస్తాయి కాబట్టి సారీ ఇది ఇటు వస్తాయి బేట, దూరంగా వెళ్ళిపోతాయి. సో ధనావేశం వల్ల వచ్చే క్షేత్రం ఏమో ఇలా వెళ్ళిపోతుంది ఈ డైరెక్షన్ లో. ఓకే, రుణావేశం మైనస్ కాబట్టి దాని నుంచి మనకేమవుతుంది? దాని నుంచి మనకు బలరేఖలు దగ్గర తన వైపు వచ్చినట్టుగా అనిపిస్తాయి కదా. దీనిని మనం రెండు అంశాలుగా విభజించబడితే, సో ఒకటి కాస్ థీటా అవుతుంది, రెండోది సైన్ థీటా అవుతుంది. సో ఈ ఆవేశం వల్ల వచ్చే విద్యుత్ క్షేత్రము E1 కాస్ థీటా ఒకటి, E1 కాస్ థీటా ఒకటి, E1 సైన్ థీటా పైకి, రెండు కూడా పైకి వెళ్తాయి బేట. ఒకటేమో సమాంతరాంశం ఇట్లా అనుకుంటే, అంటే ఇది మనము రెండు రకాలుగా చెప్పవచ్చు బేట. ఇది కొంచెం మీకు క్లారిటీ రావాలంటే టైం పడుతుంది, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ యాక్చువల్. మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో మొత్తం కూడా చేయాల్సిన వస్తుంది. కొద్దిగా స్పెండ్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే ఇది క్లారిటీ లేకపోతే మీకు ఇంకేమీ అర్థం కాదు ఇక్కడ. సో లెట్ మీ రివైజ్ థింగ్స్ కేర్ఫుల్లీ ఇక్కడ. బట్ మనకు ఒక్కటే గుర్తుంచుకోవాలి బేట, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో మనకు ఇక్కడ విద్యుత్ క్షేత్రం ఏంటంటే తన వైపు వస్తుంది, ఆరో ఇట్ సైడ్ ఉంటుంది, ఇక్కడేమో తన నుంచి దూరంగా పోతుంది అనేది గుర్తుంచుకో. ఇది మొత్తం ఇది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ ఏంటంటే బలరేఖ ధనావేశం నుంచి దూరంగా వెళుతుంది, రుణావేశం వైపు వస్తుంది. అంటే విద్యుత్ క్షేత్ర దిశ ఎలా ఉంటుందంటే రుణావేశం వైపు వస్తుంది, ధనావేశం నుంచి దూరంగా పోతుంది అనేది కామన్ సెన్స్ గుర్తుంచుకోవాలి ఫస్ట్. సో తర్వాత ఏంటంటే, సో వెన్ ఐ ఆమ్ హియర్ పి పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నాకు రుణావేశం వల్ల కనుక్కోవాలనుకుంటా కాబట్టి ఒక బలరేఖ ఇట్లా ఉంటుంది, అంతే కదా. దాన్ని నేను ఏం చేస్తున్నానంటే రెండు అంశాలుగా విభజిస్తున్నాను బేట. రెండు అంశాలుగా విభజిస్తే ఇది యాక్చువల్గా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అన్న, ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో దీని రెండు అంశాలుగా ఏమవుతాయి అప్పుడు? ఒకటేమో లంబాంశం, ఒకటేమో సమాంతరాంశం అవుతుంది, రైట్? ఈవన్ ఏమనుకున్నాము? E1 కాస్ థీటా అనుకుందాం, E1 కాస్ థీటా. లేకపోతే E2 కింద తీసుకుందాం నాన్న, ఇది E2 అనుకుందాం, ఇదే E2 అనుకుందాం. సో E2 తీసుకుంటే ఏమవ్వాలా? ఒకటేమో ఈ డైరెక్షన్ లో E2 అవ్వాలా, ఇంకొకటి ఈ డైరెక్షన్ లో. ఎందుకంటే ఒక్క నిమిషం, ఓకే, లెట్ మీ గో ఫర్ కేర్ఫుల్ హియర్. ఇక్కడ నేను ఎందుకు క్లారిటీ చెప్తున్నాను అంటే, ఇంకా ఫ్యూచర్ లో మీరు ఎంఎస్సి డిగ్రీలు అన్ని ఇదే ఉంటుంది బెట్ట. సో డెఫినెట్ కాబట్టి డైరెక్షన్ ఇంపార్టెంట్. సో నేను రుణావేశం కాబట్టి రుణావేశం వైపు డ్రా చేశాను, ఇక్కడికి. దీన్ని రెండు అంశాలుగా తీసుకుంటున్నాను,
ఒకటేమో లంబాంశం ఏమో ఇది E2, సమాంతరాంశం ఏమో ఇది. సో E2 cos θ, E2 sin θ. ఓకేనా? E2 sin θ, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే E2 sin θ, ఇది రాంగ్ ఇచ్చాడు, ఇది రాంగ్ ఇచ్చాడు బిడ్డ, ఈ కిందికి ఉండాల. E2 sin θ అనేది ఇది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏమైంది, ఒకటేమో ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకొకటి E2 sin θ కిందికి వచ్చింది బిడ్డ, ఇది sin θ ఇక్కడ కింద ఉంటది. సో దిస్ షుడ్ బి ఇయర్. ఓకే, సో దెన్ ప్లస్కి వెళ్దాం. ప్లస్ వల్ల నేను మళ్ళీ P దగ్గరికి వెళ్తున్నా. ప్లస్ వల్ల ఏం చేస్తున్నంటే P దగ్గర ఉన్నా, చేంజ్ చేస్తున్నా, ఎందుకు చేంజ్ చేస్తాను, మేబీ బ్లూకి వెళ్తా. సో ఇక్కడ బ్లూ ఏంటంటే ధనావేశం వల్ల, ధనావేశం వల్ల ఏంది, ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది, ధనావేశం వల్ల ఏంది ఇటు సైడ్ వస్తుంది, ఆవేశం వైపు వస్తుంది. కాబట్టి దీన్ని కూడా నేను రెండు అంశాలుగా విభజించినట్టు అవుతే ఏమవుతుంది, సో ధనావేశం వైపు ఒకటేమో పైకి వెళ్తుంది, రైట్, ఇంకొకటేమో ఇదే దిశలో వస్తుంది. దీన్ని మనము దీన్ని దూరం వెళ్తుంది కాబట్టి ధనావేశం నుంచి దూరం వెళ్తుంది. సారీ, ధనావేశం వైపు రాదు, సారీ, ధనావేశం వైపు ఇటు రాదు, తప్పు ఇది. సో ధనావేశం ఉంది కాబట్టి రెండు కూడా దూరం వెళ్ళిపోవాలి, రెండు కూడా. సో ఇది అనుకుంటే రెండు కూడా దూరం వెళ్ళిపోతుంది. ఒకటేమో పైకి వెళ్తుంది, ఇంకొకటేమో ఇటు వెళ్తుంది. రెండు కూడా ఆరోస్ దూరమే ఉంటాయి. ధనావేశం కాబట్టి ఆరోస్ తన వైపు రావు, దూరంగా వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి E1 sin θ, ఇక్కడ ఉన్నటువంటి E2 sin θలు E1 = E2 కాబట్టి రెండు క్షేత్రాలు సమానం అనుకుంటే అప్పుడు రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో రెండు కూడా మనకు ఈ లంబాంశాలు రెండు క్యాన్సిల్ అయిపోయి రెండు సమాంతర అంశాలే ఉంటాయి. సో రెండు సమాంతర అంశాలు మనం ఈ విధంగా చేస్తాం. సో అప్పుడు ఏంటంటే 1/4πε Q బై ఈ కాస్ θను కనుక్కుంటాం. E1 మనకు ఆల్రెడీ తెలుసు, 1/4πε Q/r². అయితే కాస్ θ వాల్యూ మనం కనుక్కోవాలి, త్రిభుజం లాగా అనుకొని. సో కాస్ θ ఎలా వస్తుంది, కాస్ θ రావాలంటే ఆసన్న భుజము బై కర్ణం వస్తుంది. సో A/√r² + a² అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే 3/2 వచ్చి రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్ గా మాత్రం ఇంత వస్తుంది. కొంచెం చేయండి, టైం లేదు, బట్ డెఫినెట్ గా ఇట్స్ వెరీ గుడ్ ప్రాబ్లమ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓన్ గా చేయండి అన్న, అది మీరు ఏదో బట్టి గట్టి ఎగ్జామ్ లో డైరెక్ట్ స్టెప్లు వేస్తూ ఉంటారు నాకు తెలుసు, బట్ అలా చేయకుండా కొంచెం నీట్ గా చేయగలిగితే డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ కాన్సెప్ట్ బెటర్ టు డెవలప్. ఓకే, థ్యాంక్ యూ. సో మూవింగ్ ఇన్ టు ది next concept, dipole, importance of dipole. So what is the dipole actually? So what, thank you Shirisha, very good, thank you Shirisha. So it's a very good concept to develop this dipole importance. Manak we know that there are molecules nana. So molecules చూసినట్టు అయితే water molecule there, methane molecule is there, carbon dioxide molecule is there, right? So ఇక్కడ ఏందంటే మనకు ఈ డైపోల్ ద్విధ్రువాన్ని మనం ఏమంటాం, ద్విధ్రువము అంటే డైపోల్ అన్న, డైపోల్, ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ లో మనకు ఒకవేళ ఇఫ్ టూ న్యూక్లియస్ ఆఫ్ టూ మాలిక్యూల్స్ కోయిన్సైడ్, ఒకవేళ అవి వాటి యొక్క రెండు కేంద్రకాలు ఏకీభవిస్తే వాటి డైపోల్ భ్రామకం ఎంత అవుతుంది, శూన్యం అవుతుంది బిడ్డ. అంటే ఇప్పుడు సపోజ్ ఇవి ధ్రువ అణువులు అంటారు, ధ్రువ అణువులు, పోలార్ మాలిక్యూల్స్, అన్పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అని కూడా అంటారు. పోలార్ మాలిక్యూల్ ధ్రువ అణువులు, అధ్రువ అణువులు. ధ్రువ అణువులోనేమో సపోజ్ ఇక్కడ ఉంది నాన్న, ఇక్కడ CO2 ఉంది, ఇక్కడ CO2, రెండు ఇప్పుడు ధనావేశం, రెండు ధనావేశాలు కూడా ఏకీభవిస్తే, అంటే ఇప్పుడు ధనావేశం ఉంది, ఇక్కడ రుణావేశం ఉంది, అవునా? ఆ ఆవేశ కేంద్రకాలు రెండు కూడా ఏకీభవిస్తే, అంటే మనకి ఇది డైపోల్ కదా, యాక్చువల్ గా డైపోల్ కాకుండా రెండు ఏకీభవించినట్లు అవుతే వాటి యొక్క 2a ఉండదు కదా డిస్టెన్స్, వాటి డిస్టెన్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. డైపోల్ అవుతుంది, అప్పుడు రెండు కలిసిపోతాయి బెట, అంటే డైపోలే, బట్ స్టిల్ ఇప్పుడు ప్లస్ మీద మైనస్ రెండు ఏకీభవించినాయి బెట, సారీ రెండు కూడా
ఏకీభవించినాయి. ఒకటి ప్లస్ మైనస్ రెండు కేంద్రకాలు కూడా రెండు సెంటర్స్ ఆల్సో కోయిన్సైడ్. ఇన్ దట్ కేస్ వాట్ వి కాల్ వాట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది? ఎంసెట్ బిట్ అవుతాడు. రెండు అణువుల యొక్క కేంద్రకాలు అంటే రెండు అణువుల యొక్క ధన రుణ కేంద్రకాలు ఏకీభవించినప్పుడు ఈ క్రింది దానిలో ఏది ఉదాహరణ అంటాడు. ఎటువంటి మాలిక్యూల్ అంటే అప్పుడు CO2 CH4 డైపోల్ భ్రామకం ఏమవుతుంది అంటాడు. డైపోల్ భ్రామకం శూన్యం అవుతుంది. అటువంటి వాటికి ఒక ఉదాహరణ ఈ క్రింది వాటిలో ఏది ఉదాహరణ అంటాడు. అప్పుడు CO2 అని రాయాలా, CH4 ఈ రెండు ఏది ఉన్నా కూడా ఆప్షన్ లో మీరు టిక్ చేయాలి బెట. ఓకే. ఇంకొకటి ఏంటంటే కొన్ని అణువులలో ధనావేశ కేంద్రము రుణావేశ కేంద్రం ఎప్పుడు కూడా అవి కోయిన్సైడ్ అవ్వవు, ఏకీభవించవు. ఇప్పుడు H+OH- వాటర్ మాలిక్యూల్ ఉందనుకో బెట, H+OH- ఎప్పుడు కూడా అవి ఏకీభవించవు, రెండు కూడా ఏకీభవించవు. సో ఏకీభవించని వాటిని ఏమంటారు అంటే ఇవి అధ్రువ అణువులు. ధ్రువ అణువులు, పోల్. సో ఇవి పోలార్ మాలిక్యూల్స్ అంటారు. పోలార్ అంటే వాటి యొక్క భ్రామకం శూన్యం కాదు, డైపోల్ భ్రామకము శూన్యం కానటువంటి వాటిని ఏమంటారు మనకు? ధ్రువ అణువులు. ఐ థింక్ ధ్రువ, నాకు తెలుగులో ఇంగ్లీష్ లో పోలార్ అంటే వాటికి డైపోల్ మూమెంటం జనరల్ గా ఉంటుంది. డైపోల్ మూమెంటం ఉండేటివేమో పోలార్ అంటే వాటర్ లాంటివి, అంటే అవి ధ్రువాణువులు అంటారు. డైపోల్ మూమెంటం శూన్యం అయ్యేటివేమో అధ్రువ అణువులు, వాటికి అవి అధ్రువ అణువులు అన్నట్టు. ఓకే. అధ్రువ అంటే నాన్ పోలార్, పోలార్ కాదు. రైట్. పోలార్ అంటే పోల్స్ ఉంటాయి బెట, ప్లస్ మైనస్ పోల్స్ ఉండేటివి పోలార్. ప్లస్ మైనస్ రెండు కలిసిపోయేటివి నాన్ పోలార్. అర్థమైందా? సో ప్లస్ మైనస్ కలిసిపోయేటివేమో అక్కడ మనకు పోల్ కనిపించదు, రెండు కలిసిపోయినట్టు రెండు కేంద్రకాలు కలిసిపోతాయి కాబట్టి వాటిని నాన్ పోలార్ అంటారు బెట. ఇవి ఎగ్జాంపుల్. అందుకే ఇవి విడిపోవు. చూడండి, C+O2 గా మారిపోతాయా, C+CH4 గా మారిపోతాయా? మారవు. కానీ H2 మారదా? H2 ఏమవుతుంది బేట? H+OH- గా పోలార్ గా విడిపోతుంది. ద మాలిక్యూల్ విచ్ divide into poles, the molecule which can go for the poles, అవి పోలార్. సో ఎగ్జాంపుల్ వాటర్ నాన్న. సో ఇంకొకటి ఫార్ములా కూడా నేర్చుకో, టార్క్ డ్యూ టు డైపోల్. ఇప్పుడు డైపోల్ ఉంది బెట్ట రెండు, ఇప్పుడు ఇది ఒక డైపోల్ గా అనుకుంటే వాటి మధ్యలో టార్క్ ఉంటుంది బెట్ట. ఇప్పుడు H2O ఉంది కదా వాటర్ మాలిక్యూల్, ఇప్పుడు వాటి మధ్యలో కొంత యాంగిల్ తోని మనం క్షేత్రం ఉంది బెట్ట, విద్యుత్ క్షేత్రం. ఇది మనం ఇక్కడ డైపోల్ పెట్టాం. ఓకే. ఇప్పుడు ఇది విద్యుత్ క్షేత్ర దిశ ఇది బెట ఈ. ఓకే. ఈ క్షేత్ర దిశకు డైపోల్ ని కొంత యాంగిల్ తోని పెట్టినట్టయితే, ఒక ప్లస్ ఇక్కడ ఒక మైనస్ పెడితే θ కోణంతోని వాటి మధ్యలో ఏమవుతుంది? ఇది పోలార్ మాలిక్యూల్ కాబట్టి
Okay, sir. Okay, sir. Sir, let me, yeah. So let me. Yes. Sorry, guys. Yeah. So here there was actually power cut. So sorry. I started with my mobile data. So let me. Sir, again power came, so I don't know whether I can able to. Yeah. Okay. Right, beta. So anyway, sorry for interruption. Let me. Yes. Dipole importance, right? So anta guddiga kaakunda, you know the what is the dipole and what type of dipoles are there, polar and non-polar. Polar is the example for the water molecule, non-polar is CO2, CH4, and we know already torque అనేది కూడా ఎప్పుడైనా మనము రొటేషన్ ఎఫెక్ట్ బెట. టార్క్ అంటే ఏం లేదు, భ్రమణం చేసే గుణాన్ని మనం టార్క్ అంటాం. మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు. టార్క్ అంటే ఇస్ నథింగ్ బట్ వెన్ యు ఆర్, ఇక్కడ ఒక డైపోల్ పెట్టాం ప్లస్ మైనస్, అది యాంగిల్ తో మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రతకు కొంత యాంగిల్ తో మనం పెట్టినట్టయితే దాని మీద కొంత టార్క్ వస్తుంది. అది ముందుకు వెళ్ళడం కానీ వెనకకి రావడం కానీ టార్క్ వస్తుంది. ఎందుకంటే ఫీల్డ్ లైన్స్ వస్తాయి కదా ధనావేశం నుంచి రుణావేశం వైపు. సో దానివల్ల టార్క్ వస్తుంది. ఆ టార్క్ ఫామ్ లో బెట పిఈ అవుతుంది, పి క్రాస్ ఈ. ఇది సదిశ రాశి. దిస్ ఇస్ ద వెక్టార్ క్వాంటిటీ. డైపోల్ మూమెంట్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ, విద్యుత్ క్షేత్ర తీవ్రత ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. ఫైనల్ గా మీకు వచ్చేది ఏంటంటే పిఈ సైన్ థీటా వస్తుంది. ఒకవేళ థీటా 0 అయిందంటే మనకు టార్క్ ఉండదు బెట. థీటా 0 is nothing but what? You are placing the dipole along the direction of the electric field, right? Magnetic field లో కూడా సేమ్ అయింది బెట. అయస్కాంత క్షేత్ర దిశలో ఉంచే ఎటువంటి ఫోర్స్ పనిచేయదు. బట్ వెన్ యూ ఆర్ కీపింగ్ ద డైపోల్ పర్పెండిక్యులర్ టు ది మ్యాగ్నెటిక్ డైరెక్షన్ మనకు సర్పిలాకారంగా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా విద్యుత్ క్షేత్ర దిశలో డైపోల్ ను పెట్టినప్పుడు దాని మీద పనిచే బలం ఉండదు, 0 అయిపోతుంది, టార్క్ 0 అవుతుంది. బట్ కొంత యాంగిల్ తో పెట్టినప్పుడు మాత్రము అప్పుడు మనకు అది రొటేషన్ ఎఫెక్ట్ వస్తుంది. దాన్నే టార్క్ అంటారు బెట. ఆ ఫార్ములా ఇంపార్టెంట్. సో షుడ్ రిమెంబర్ దట్ ఫార్ములా. ఓకే, పిఈ సైన్ థీటా. గరిష్టం ఎప్పుడైతే టార్క్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ 90 అయినప్పుడు వస్తుంది. ఓకే, ఇక అయిపోయింది. చివరిగా మన కొన్ని క్వశ్చన్స్. రేఖీయ ఆవేశం. ఇక్కడ ఆవేశాలు మనకు 3 రకాలు బెట. ఆవేశాలు ఎన్ని? 3 టైప్స్. ఒకటేమో లీనియర్ చార్జ్ డెన్సిటీ. లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటే ఆవేశము రేఖీయంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఒకవేళ ఆవేశం రేఖీయంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది దాన్ని రేఖీయ ఆవేశం అంటారు. అలా కాకుండా ఒక పలక మీద ఆవేశాలు ఉన్నాయంటే, ఇలాంటి పలక మీద ఉన్నాయంటే మనకు దాన్ని ఉపరితల ఆవేశ వితరణ అంటారు. అలా కాకుండా ఒక క్యూబ్ కానీ స్పియర్ మీద తీసుకున్నాం అంటే అక్కడ మనకు ఘన పరిమాణ ఆవేశ వితరణ అంటారు. సో లీనియర్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో ఈ విధంగా చార్జ్ అనేది ఆవేశ వితరణ ఏ విధంగా అంటే 3 రకాలుగా విడిపోతుంది బెట. మనం ఎప్పుడైతే ఒక వైర్ గురించి చూసినట్టు అయితే ఒక దాన్ని మనము రేఖీయ ఆవేశం అంటాము, లీనియర్ డెన్సిటీ అంటాము. అలా కాకుండా ఒక సర్ఫేస్ పైన ఒక చార్జ్ అంటే పలక లాంటిది, ఒక ప్లేట్ లాంటిది, కెపాసిటర్లకు వస్తే మనకు అక్కడ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ వస్తుంది.
అలాగే ఘనపరిమాణం, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ, స్పియర్ ఒక గోళము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఘనపరిమాణ ఆవేశం గురించి మాట్లాడతాం. ఈ విధంగా 3 రకాలుగా ఆవేశము డిస్ట్రిబ్యూట్ అవుతుంది బెట. అయితే లీనియర్ ఛార్జ్ కావాలంటేనేమో డెల్టా క్యూ బై డెల్టా ఎల్, అంటే ఆవేశము బై పొడవు. సర్ఫేస్ ఛార్జ్ కావాలంటే, ఉపరితల ఆవేశ వితరణ కావాలంటే మనకు డెల్టా క్యూ బై డెల్టా ఏ అంటాం, అంటే వైశాల్యంతో భాగిస్తాం ఆవేశాన్ని. ఘనపరిమాణ ఆవేశ వితరణ కావాలంటే, ఆవేశ సాంద్రత కావాలంటే మనకు ఆవేశాన్ని మనము ఘనపరిమాణంతో డివైడ్ చేస్తాం బెట. ఈ విధంగా లీనియర్ ఛార్జ్ డెన్సిటీనేమో లాంబ్డాతో చూపిస్తాము, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీనేమో సిగ్మాతో చూపిస్తాము, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీనేమో రోతోను చూపిస్తాం బిడ్డ. ఇజ్ ఇట్ క్లియర్? లాంబ్డా, సిగ్మా, రో అనేవి లీనియర్ సర్ఫేస్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీలు. ఇంపార్టెంట్ టు నోట్ డౌన్. ఓకే, థ్యాంక్ యూ బెట. సో లీనియర్ అన్నప్పుడు కండక్టర్, సింగిల్ వైర్ గురించి, రాడ్ గురించి. సర్ఫేస్ అన్నప్పుడు పలకలు. వాల్యూమ్ అన్నప్పుడు మనము ఇదేమో ఏదైనా ప్లేట్, కెపాసిటర్ ప్లేట్, ఇదేమో గోళం లాంటి, ఆ గోళం లాంటి పైన మీద ఒక ఆవేశ వితరణ ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇది వాడతాం బెట. సో గాస్ నియమం, చివరిగా మనకు గాస్ నియమం గురించి కూడా నేర్చుకోవాలి కాబట్టి, గాస్ నియమం అంటే తెలుసుగా బెట, ఇలాంటి ఒక గాషియన్ సర్ఫేస్ గా మనం కన్సిడర్ చేసినట్టు అయితే ఆ గాషియన్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఆవేశము ఈ ఫ్లక్స్, ఆవేశ ఫ్లక్స్ అనేది ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ అని దేనికి సమానం అంటే ఆ గాషియన్ సర్ఫేస్ లో ఉన్నటువంటి ఆవేశానికి 1/ε రెట్లు అవుతుంది. సో ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్, ఇన్ ఏ క్లోజ్డ్ గాషియన్ లూప్, ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటాం. ఇది Q/ε0. దీన్నే మనం గాస్ లా అంటాము. ఏదైనా ఒక సమృత వలయంలో, గాస్ సర్ఫేస్ లో ఈ డాట్ డిఎస్ అనేది సమాకలనం అనేది క్యూ ఎంక్లోజ్డ్ అంటే ఒక ఆవేశము ఎంక్లోజ్, దాంట్లో ఉన్న ఆవేశం మొత్తము దేనికి సమానం అంటే 1/ε రెట్లు అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇది ఇంపార్టెంట్ టు రిమెంబర్ గాస్ లా. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ Q/ε0. సో మరి ఇంకా మనకు చూసినట్లయితే మనకు కొన్ని ఇక్కడ ఏమున్నాయంటే అప్లికేషన్స్, ఉపయోగాలు ఏమున్నాయి బేట అంటే, మనకి ఇక్కడ ఒక వాహకం తీసుకున్నాం. ఒక వాహకం తీసుకొని వాహకం పైన అన్ని ఆవేశాలు ఉన్నాయి చూడండి, ధనావేశాలు. వాహకం పైన అన్ని ఏమున్నాయి? ధనావేశాలు ఉన్నాయి. 1 minute. Liket, call, you can get. Got a call from teacher, give it to the Liket. I don't know. So tell him I'm in the class. Within 5 minutes I'm going to complete it. Okay? Yeah. Okay beta. Yeah. So ఒక 3 ఉన్నాయి అప్లికేషన్స్, విల్ కంప్లీట్ ఇట్, డోంట్ వరీ. సో ఇక్కడ ఒక రాడ్ తీసుకున్నాం నాన్న. రాడ్ పైన ప్లస్ ఆవేశాలు ఉన్నాయి. అయితే గాషియన్ సర్ఫేస్ మనం ఎలా డిజైన్ చేసామో చూడండి. దిస్ ఈజ్ ద గాషియన్ సర్ఫేస్ అరౌండ్ అవర్ చార్జ్. ఓకే, ఇలాంటి దాని మీద ఒక గాషియన్ సర్ఫేస్, ఆ గాషియన్ సర్ఫేస్ కి మనం గాస్ లాని అప్లై చేస్తున్నాం. ఈ డాట్ డిఎస్ Q/ε. సో ఈ డాట్ డిఎస్ అంటే ఈ డాట్ డిఏ, ఇది ఫ్లక్స్ అవుతుంది, అంటే అభివాహము. ఇక్కడ మనకు ఈ గాస్ స్థలం మొత్తం కూడా విద్యుత్ క్షేత్ర తీవ్రత సమానంగా ఉంటుందని అనుకుంటున్నాం. సో ఈ ఈజ్ కాన్స్టెంట్, ఈ అనేది కాన్స్టెంట్, అంటే దీన్ని మనం అంటే ఈని బయటికి లాగేస్తాం. ఈని బయటికి లాగితే మనకు మిగిలింది ఏముంటుంది బేట? ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ ఉంటుంది. ఇంటిగ్రల్ డిఎస్ ఏమవుతుంది చెప్పండి నన్ను ఇక్కడ. అంటే ఇది ఏది? సిలిండర్ కదా, స్తూపం కదా. స్తూప వైశాల్యం ఎంత అవుతుంది? స్తూప వైశాల్యం కదా సమాకలనం 2πRL. ఇది స్తూపం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 2πR ఏమో మన వృత్త పరిధి, దాని పొడవుతో గుణిస్తే వచ్చేదే స్తూప వైశాల్యము. స్తూపం అవుతే మొత్తం వైశాల్యం ఎంత వస్తుంది?
2πrl అంటే E ఇంటూ 2πrl ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది Q బై ఎప్సిలాన్. అవునా? బట్ ఇక్కడ Q అనేది ఏమన్నా ఎన్క్లోజ్డ్ అంటే ఇక్కడ ఏమేస్తున్నా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు Q బై L. ఎందుకు రాస్తున్నారు సార్ అంటే ఇది లీనియర్ ఛార్జ్ బెట అంటే రేఖీయ. ఇక్కడ రాడ్ తీసుకున్నాం కదా, రాడే కాబట్టి మనం ఇక్కడ చేసేది లీనియర్ ఛార్జ్ డెన్సిటీ గురించి కాబట్టి Q బై L. L ఏమో పొడవు, Q బై L. నాకు ఈ Q కావాలంటే ఏమొస్తుంది బెట Q ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా L అవుతుంది. Q ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా L అవుతుంది బెట. ఇంపార్టెంట్ బెట, ఇది మీరు డిగ్రీ పీజీ అన్నిట్లలో వస్తుంది. ఫిజిక్స్ ఎంపీసీ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ బెట నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా. సో Q ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా L అయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు తెలుసు కదా Q బై L. ఆవేశాన్ని లాంబ్డాతోని L తో భాగిస్తాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇందాక నేర్చుకున్నాం కదా బెట, ఇందాక ఏం నేర్చుకున్నాం రైట్. సో ఆ విధంగా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా L ని ప్రతిక్షేపించండి. ఇక్కడ Q లాంబ్డా L E ఇంటూ 2πr. LL క్యాన్సిల్ అయిపోతుంది. సో LL క్యాన్సిల్ అయిపోతే E ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఇంపార్టెంట్ ఫార్ములా బెట. సో యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. సో E ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2πr ఎప్సిలాన్ నాట్. డిడ్ యు నోట్ డౌన్? ఇది ఎప్పుడు ఆవేశము రేఖీయ ఆవేశము. ఇది ఒక ఉపయోగం ఏంటంటే ఒక రాడు పైన ధనావేశాలు ఏకరీతిగా ఉంచినప్పుడు దాని చుట్టూ ఉన్న గాషియన్ తలం పైన ఉండే విద్యుత్ క్షేత్ర తీవ్రత. అర్థమైందా? వెరీ గుడ్. ఇది మొదటి అనువర్తనం అంటే రేఖీయ సాంద్రతకు సంబంధించినటువంటి అనువర్తనం బెట. రేఖీయ సాంద్రత సంబంధించిన అనువర్తనము అంటే ఒక రాడు తీసుకున్నప్పుడు ఇది. నెక్స్ట్ ఏం తీసుకోవాలా? పలక తీసుకుంటాం కదా. ఎటువంటి పలక తీసుకుంటాము? కెపాసిటర్ పలకలు తెలుసుగా బెట. ఫార్ములా నోట్ చేసుకురు కదా. డిడ్ యు నోట్ డౌన్ ఫార్ములా? యా గైస్, డిడ్ యు నోట్ డౌన్? ఎస్ సార్, ఎస్ నాన్న, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దామా? సర్ఫేస్కి వెళ్దాం. అంటే ఉపరితల ఆవేశం. ఇదేమో రేఖీయ ఆవేశం అయిపోయింది. రేఖీయ ఆవేశం లాంబ్డా బై L అయిపోయింది బెట. ఉపరితల ఆవేశం అంటే సిగ్మా బై ఏ. సిగ్మా బై ఏకి వెళ్తున్నాం. సిగ్మా బై ఏకి వెళ్తే ఇక్కడ చూడండి బెట, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఒక పలక తీసుకున్నాం. పలక తీసుకొని దాని మీద మొత్తం ఒక ఆవేశం ఉందనుకుంటున్నాం. దాంట్లో నేను ఏం చేశా అంటే ఒక గాషియన్ తలపేసి తీసుకున్నా. గాషియన్ ఉపరితలం తీసుకున్నా బెట. ఇది మా గాషియన్ యొక్క గాస్ సైంటిస్ట్ ప్రకారంగా అది ఏముండాలా? లూప్ ఉండాలా. ఏముండాలా? ఒక లూపు, ఒక మొత్తం లూప్ ఉండాలి బెట. ఇది గాషియన్ తలము నేను ఈ యొక్క పలక పైన తీసుకున్నాను. దాని యొక్క విద్యుత్ క్షేత్రం పైకి ఉంది. దాని వైశాల్యము A. అప్పుడు నా ఫార్ములా ఇది కదా E డాట్ ds. ఆ గాషియన్ తలంలో ఈ స్థిరము కాబట్టి దాన్ని బయటికి లాగేసా. ఈని బయటికి లాగేసా. అయితే ఇక్కడ రెండు తలాలు ఉన్నాయి బెట. ఒకటేమో ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఉంది. రెండు తలాలు ఉన్నాయి కాబట్టి ఈ ds ఎంత అవుతుంది? అప్పుడు 2 అవుతుంది బెట. ds ఎంత? 2a అవుతుంది. కాబట్టి E into 2a is equal to Q enclosed ఎంత అవుతుంది బెట? A అవుతుంది. సిగ్మా A అవుతుంది. అంతేనా? ఎందుకంటే మనం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాసాము? ఉపరితల ఆవేశము సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q బై A అవుతుంది. ఓకే. సో Q ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై సిగ్మా A. ఈ సిగ్మా ఏని ఇక్కడ రాశాను. సో రైట్ సైడ్ ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏముంటది బేటా? ఈ ఫార్ములా కూడా వెరీ ఇంపార్టెంట్. కెపాసిటర్లకు చేస్తాం మళ్ళీ ఈ ఫార్ములా. E ఈజ్ ఈక్వల్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇది ఉపరితల ఆవేశం ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తాం బేటా. అందరికి ఓకేనా? ఓకే బేటా. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే. సో అనువర్తనాలు మీరు నేర్చుకొని ఉండరు కాబట్టి ఇంటర్మీడియట్ లో నేర్చుకోరు. ఐ డోంట్ నో. డిడ్ యు నో? ఇవి నేర్చుకున్నారా ఇంటర్మీడియట్ లో? మీరు నేర్చుకున్నారా ఇంటర్మీడియట్ లో? సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నారా? ఇవి ఏమి అనువర్తనాలు నేర్చుకున్నారా? అబద్ధం చెప్తున్నారా?
మరి నేర్చుకుంటే నేను ఏం చెప్పనా వద్దా? ఇఫ్ యూ లర్న్ ఇట్, ఐ డోంట్ నీడ్ టు టీచ్ దిస్ వన్, రైట్? నేర్చుకున్నాము, మరి నేర్చుకున్నాక నేనని చెప్పాలమ్మా, ఆల్రెడీ వచ్చి కదా చెప్పండి సార్. ఓకే, సో నేర్చుకుంటే నాకు పెద్ద పని లేదు, చెప్పండి సార్. సో ఇది బేట ఇక్కడ మనము రేఖీ అయిపోయింది, ఉపరితలం అయిపోయింది. ఇప్పుడు ఘనపరిమాణ ఆవేశం గురించి. ఘనపరిమాణ ఆవేశం అంటే మరి ఏమొచ్చింది? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? రో ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్యూ బై రో బై ఎప్సిలాన్ కదా. ఏం చేసాము? క్యూ బై వి, రైట్? సో క్యూ బై వి రాస్తాము ఇక్కడ. సో అదే విధంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే ఫార్ములా E.ds లో ఈ స్థిరం కాబట్టి ఈని బయటికి లాగితే ఈ యొక్క గోళం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది బేట? 4πr² అంటున్నాను, 4πr². ఓకే, లోపల ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకోండి. చూడండి, ఇది గాషియన్ సర్ఫేస్, లోపల ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకున్నాడు. r = r వ్యాసార్థం ఉన్నటువంటి ఒక గాషియన్ సర్ఫేస్ తీసుకున్నాడు. ఓకే, సో అందుకే దాని యొక్క వైశాల్యం 4r², స్మాల్ r తీసుకుంటున్నాం ఇక్కడ. సో రైట్ సైడ్ లో ఏమైంది? ఇప్పుడు రైట్ సైడ్ లో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది బేట? రో ఇంటూ వి. వి అంటే ఏంది? ఘనపరిమాణం. గోళం ఘనపరిమాణం ఎంత అయితే 4/3πr³ అవుతుంది. సో రెండు వైపులా r² తోని దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇంకొక r ఉంటది. సింప్లిఫై చేస్తే ఎంత నాన్న అంటే ఇంత అవుతుంది. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలా? ఓకే, ఇది ఇక్కడ. సో తర్వాత ఏంటంటే ఇది r <r, మొత్తం క్యాపిటల్ R ఏమో వ్యాసార్థం అనుకుంటే ఈ స్మాల్ r అనేది మనం లోపల గోళం గురించి చేసాము. ఇప్పుడు గోళం పైన ఒకవేళ గాషియన్ సర్ఫేస్ ఉంటే ఎట్లా? గోళం లోపల ఉంటే ఇది, గోళం పైన ఉంటే ఏమైతుంది? అప్పుడు స్మాల్ r = క్యాపిటల్ R అవుతుంది. కాబట్టి ఈ ఒక r క్యాన్సిల్ అయిపోయి ఈ సమీకరణం వస్తుంది. ఒకవేళ గోళం బయట అప్పుడు ఏమైతుంది? తగ్గుతా ఉంటది. ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్ బేట. గోళం లోపల ఇట్లా పెరుగుతూ ఉంటుంది, గోళం కేంద్రకం గోళం యొక్క సర్ఫేస్ వరకు. తర్వాత గోళం బయట తగ్గుతూ వెళ్తుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏమైతుంది? గోళం లోపల వ్యాసం వరకు ఇలా పెరిగింది, తర్వాత ఏమైంది? తగ్గుతూ వస్తుంది. అంటే గోళం బయటకు వచ్చే వరకు తీసుకుంటాం. ఇంకా క్యూ ఎన్క్లోజ్డ్ అంటే మీనింగ్ ఏంది? మొత్తం ఆవేశము కాబట్టి క్యూఏ ఉంటుంది. Q/ε మారదు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 4πr² కాబట్టి ఇది సింపుల్ గా ఇదానే ఉంటుంది. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి మీరు పీజీ వరకు నేర్చుకుంటారు. ఇట్లనే అంటే లోపల ఉన్నప్పుడేమో స్మాల్ r ని వాడతాం. గోళం వ్యాసార్థం వరకేమో r = r వాడితే ఇది వస్తుంది. బయటకేమో ఇదేమో క్యూ అట్లే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే Q/r² వస్తుంది. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గోళము బయట అయినా గోళము పైన అయినా సేమ్ ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే ఇది చూడండి, ఇది రెండు చూస్తే సేమ్ వచ్చినాయి. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నౌ మూవింగ్ ఇన్ టు ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్ బేట. ఈ ఫార్ములాస్ 3 క్షేత్రాలు వచ్చినాయి. అంటే గోళం పైన ఎంత, గోళం లోపల ఎంత, గోళం బయట ఎట్లా ఏమవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ బేట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రోజు అవుతుందా? సో లెట్ us స్పీక్ టుమారో. ఈ ప్రాబ్లం చేస్తూ ఆ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. మోస్ట్లీ రేపు ట్రై టు టేక్ 2 hours రేపు కంప్లీట్ చేద్దాం బేట. ఫస్ట్ ఇమ్మీడియట్ గా షార్ప్ గా యూ హ్యావ్ టు జాయిన్ 8:30. 8 to 8:30 30 minutes లో విల్ ట్రై టు ఫినిష్ దిస్ ప్రాబ్లమ్స్ 20 minutes లో. సో రిమైనింగ్ 1.5 hour లో మనం ఆ చాప్టర్ కంప్లీట్ చేయాలి, అందులో ప్రాబ్లమ్స్ చేయాలి. దట్ ఈస్ వాట్ మై ప్లాన్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ చేస్తాను. అశ్విన్ సార్, కెన్ యూ సెండ్ మీ టుడే ఫైల్స్? ఐ విల్ అప్లోడ్ ఇన్ టు ది యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఏం చూడట్లే మీరు, చాలా తక్కువ మంది చూస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లో మీరు నేను పెట్టిన వీడియోస్ అన్ని పెట్టాను. ఒక లాస్ట్ దీంతో 3వ క్లాస్ పెట్టలేదు, మిగతా అన్ని పెట్టాను.
సో ఈ రోజు ఐఎమ్ గోయింగ్ అప్లోడ్, ఆల్రెడీ సార్ పంపించారు నాకు కొన్ని, ఈ రోజు కూడా పంపించినట్టుండి ఈ క్లాస్ కూడా పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను అప్లోడ్ చేయంగానే వస్తుంది, సబ్స్క్రైబ్ చేయకపోతే రాదు. ఓకే, సో పర్వతాలు కలకుండా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తారా, చేసి రిమైండర్ వస్తుంది, ఆ క్లాస్ మొత్తం వినొచ్చు, రిపీట్ అవుతుంది, మీ ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ కి చాలా యూజ్ అవుతుందట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ సార్. సో ఎవరైతే మిస్ అయ్యారో యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఓకే, అశ్విన్ సార్ థ్యాంక్ యూ. Okay, thank you Nana, thank you so much, thank you everybody. Ashwin sir, so we can close, right? Bye bye Nana, have a nice day. Yeah.